సిద్ధం ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం. సో, బైబిల్స్ తీసి ఫాలో అవ్వాల్సిందిగా నేను మిమ్మల్నందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఐ హోప్ యూ ఆర్ ఫాలోయింగ్ అవర్ టీచింగ్స్. సో, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఈ యొక్క చెప్పే వాటి గురించి మీ యొక్క ఓన్ స్టడీస్ చేసి కంపేర్ చేసి చూడండి. అపోస్తల కార్యంలో ఏమనుంటదంటే, బెరయ అనే ప్లేస్‌లో ఉన్న చర్చ్ అంట దే ఆర్ మోర్ నోబుల్. ఎందుకు అంటే వాళ్ళు పౌలు చెప్పిన సంగతుల్ని దే డిడ్ నాట్ టేక్ పాల్ ఎట్ హిస్ ఫేస్ వాల్యూ. అసలు అవి ఆయన చెప్పిన ఈ లేఖనాల్లో అయి ఉన్నాయా లేదా అని చెప్పి దే ఎగ్జామిన్ ద స్క్రిప్చర్స్ అని ఉంటది. వాళ్ళు లేఖనాల్ని పరిశీలించారంట. సో, దట్ షుడ్ బి ద లైఫ్ లాంగ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. సో, నేను తప్పులు చెప్పొచ్చు కాబట్టి ఎవరైనా తప్పులు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరిని ఫేస్ వాల్యూలో తీసుకోవటానికి లేదు. సో, వీ నీడ్ టు ఎగ్జామిన్ ద స్క్రిప్చర్స్. సో, నేను చెప్పేటప్పుడు స్క్రిప్చర్స్ మీరు ఎగ్జామిన్ చేస్తారని చెప్పి నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మంచిది. మనకి ధ్యానంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ నేను చెప్పాను ఏ రీతిగా దేవుడు అబ్రహామును దర్శించి సొదొమ ప్రజల యొక్క పాపాల గురించి మాట్లాడి వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఉన్న ఔట్‌క్రై నాకు వినబడింది. దాన్ని ఎగ్జామిన్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడితో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, దానిలో అబ్రహాము కొన్ని కీలకమైన క్వెషన్స్ ఏసాడు దేవుడిని. ఏమనంటే సర్వలోకానికి తీర్పు తీర్చే నీవు అన్యాయంగా తీర్పు తీరుస్తావా? అక్కడ సొదొమ ప్రాంతంలో కొంతమంది నీతిమంతులు ఉండొచ్చు. సో, వికెడ్‌ని పనిష్ చేసే ఈ ప్రాసెస్‌లో నువ్వు రైచియస్ పీపుల్‌ని నీతిమంతుల్ని కూడా నాశనం చేస్తావా? ఫార్ బీ ఇట్ ఫ్రమ్ యూ లార్డ్ అని చెప్పి అతను అన్నప్పుడు దేవుడు అబ్రహాంకి లేదు, ఉదాహరణకి నువ్వు 50 మంది అంటున్నావు కదా! 50 మంది ఉంటే నేను ఆ సిటీస్‌ని నాశనం చేయకుండా ఉంచుతాను అని అంటాడు. తర్వాత అబ్రహాము 50 నుంచి బార్గెయిన్ చేసుకుంటా వస్తాడు 10 దగ్గరికి. సో, 10 మెంబర్స్ ఉన్నా గాని రైచియస్ నేను నాశనం చేయకుండా ఉంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. సో, ఇది ఒక వైపు నుంచి చూస్తే అబ్రహాము అంటే వన్ వే లైక్ హీ ఇనీషియల్లీ దేవుడిని కొంచెం గాడ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫెయిర్ అన్నట్లు అనుకున్నాడు గానీ తర్వాత అబ్రహాంకి అర్థమైంది. అయితే నేను ఒక విషయం లాస్ట్ వీక్ నేను చెప్పడానికి అంటే నేను ఐ డిడ్ నాట్ ఫోకస్ ఆన్ దట్. నేను మళ్ళీ దాని గురించి ధ్యానించి నేను మీ ముందుకొచ్చాను. ఏంటి అంటే, సో, అబ్రహాం వైపు నుంచి ఆయన కొంచెం ఇగ్నోరెన్స్‌లో దేవుడిని క్వెషన్ చేసినా గానీ ఆయన హార్ట్ ఇంటెన్షన్‌ని దేవుడు అర్థం చేసుకున్నాడు. అబ్రహామ్స్ హార్ట్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆయన హృదయ కోరిక ఏంటి అంటే నీతిమంతులు రక్షింపబడాలి, వాళ్ళు నాశనం అయిపోకూడదు అని. సో, కైండ్ ఆఫ్ విజ్ఞాపన కూడా అబ్రహాము కొంతమంది దే ట్రీట్ ఇట్ యాజ్ ఇంటర్సెషన్, అబ్రహామ్స్ ఇంటర్సెషరీ ప్రేయర్. యెస్, ఆఫ్ కోర్స్ అబ్రహాం యొక్క హార్ట్ ఇంటెన్షన్ ఏంటంటే ఆయన హీ వాజ్ ఇంటర్సీడింగ్ ఫర్ రైచియస్ పీపుల్. ఒక రకంగా సొదొమ ప్రాంతం గురించి కూడా ఆయన ఇంటర్సీడ్ చేశాడు గానీ దేర్ వర్ నో రైచియస్ దేర్. కాబట్టి అక్కడ అది సేవ్ అవ్వటానికి అవకాశం లేదు. అయితే దేవుడు తాను చెప్పినట్లుగా నీతిమంతులు ఆయన రక్షించబోతా ఉన్నాడు. అది ఎలానో మనం చూద్దాం. బైబిల్స్ తీసేసి ఆదికాండం 19వ అధ్యాయము. సో, ముగ్గురు ఉన్నారని చెప్పాను కదా! అబ్రహాము ఏమో దేవుని ముందు ఆయన ఈ ప్రాసెస్ చేస్తా ఉంటాడు. ప్రేయర్ చేస్తా ఉంటాడు ఈ రైచియస్ మెన్ గురించి. ఇద్దరేమో అక్కడి నుంచి బయలుదేరి సొదొమ వైపు వెళ్లారని చెప్పి మనం 18th చాప్టర్‌లో చదువుతాం. సో, దాని కంటిన్యూషన్ ఇది. 18th చాప్టర్ నేను ఫస్ట్ 3 వర్సెస్ చదువుతా ఉన్నాను. The two angels came to Sodom in the evening, and Lot was sitting in the gate of Sodom. When Lot saw them, he rose to meet them and bowed himself with his face to the earth and said, "My lords, please turn aside to your servant's house and spend the night and wash your feet. Then you may rise up early and go on your way." They said, "No, we will spend the night in the town square." But he pressed them strongly, so they turned aside to him and entered his house. And he made them a feast and baked unleavened bread and they ate. సో, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అబ్రహాము స్టోరీలో 18th చాప్టర్‌లో అబ్రహాం స్టోరీలో ఏది జరిగిందో దానికి ప్యారలల్ జరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 18th చాప్టర్‌లో ఏం జరిగింది? సో, ఈ ముగ్గురు
అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు ఎట్ ద మిడ్ ఆఫ్ ద డే, సో, అబ్రహాము వాళ్ళని ఇంట్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫీస్ట్ ఇచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చినట్లుగా, ఐ మీన్ ఇల్లు కాదు, టెంట్. సో, వాళ్ళని చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళకి ఫీస్ట్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ లోతు విషయంలో కూడా అదే జరుగుతా ఉంది. సో, ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ముగ్గురు లేరు గానీ ఇద్దరున్నారు. సో, వీళ్ళు సొదొమ ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత లోతు వాళ్ళని ఒక ట్రావెలర్స్ లాగా గుర్తించి వాళ్ళకి హాస్పిటాలిటీ ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, కామన్ థింగ్స్ ఏంటంటే అక్కడ అబ్రహాము హోస్ట్ చేశాడు. ఇక్కడ లోతు కూడా హోస్ట్ చేస్తా ఉన్నాడు. అక్కడ అబ్రహాము నేల మీద చేసి గ్రీట్ చేశాడు. అది వాళ్ళ డేస్‌లో అది కష్టం అన్నమాట. సో, లోతు కూడా అదే పని చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. అయితే డిఫరెన్స్ ఏందంటే అబ్రహాము వాళ్ళని గుర్తిచ్చాడు. అది దేవుడు, దేవదూతలని జెప్పి గుర్తిచ్చాడు గానీ, ఇక్కడ లోతు మాత్రం గుర్తించలేదు. ఆయన మాత్రం మామూలుగా ట్రావెలర్స్ లాగా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటా ఉందంటే వాళ్ళు ఇనీషియల్‌గా రిజెక్ట్ చేశారు. తర్వాత లోతు ఇన్సిస్ట్ చేయటం వల్ల వాళ్ళు లోతు ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే 18థ్ చాప్టర్‌లో అబ్రహాం కేస్‌లో అది రూరల్ సెటప్ అనుకోవచ్చు. అంటే సబర్బ్స్, ఇట్స్ నాట్ ఇన్ ద సిటీ. అది మనుషుల మధ్యలో కాదు గానీ, ఆయన మమ్రే దగ్గర కొంచెం దూరంగా ఉంటున్నట్లుగా చూస్తా ఉన్నాం. లోతు విషయంకొచ్చేలోకి దిస్ ఈస్ అన్ అర్బన్ సెటప్. సో, ఇది సిటీ బేస్డ్‌గా ఇంటి లోపల లోతు వాళ్ళకి విడదీస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక పాయింట్ ఇక్కడ మనం గమనించాలి. అదేంటంటే, సో, అబ్రహాం మాత్రం గుర్తించాడు. లోతు ఇనీషియల్‌గా వాళ్ళని గుర్తించలేదు. తర్వాత నేను చెప్తాను ఏ పాయింట్‌లో లోతు వాళ్ళు దేవదూతలని జెప్పి గుర్తించారో మనం తర్వాత చూస్తాం. ఇక్కడ హి బేక్డ్ అన్‌లెవెన్డ్ బ్రెడ్ అని జెప్పి ఉంది. ఈ పులియని రొట్టెలు ఎప్పుడు జేస్తారు అంటే, హడావుడిలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు ఈ ప్రాంతం వాళ్ళు. సో, మోషే టైంలో గూడా వాళ్ళు పస్కాని ఆచరించేటప్పుడు వెన్ దే వర్ అబౌట్ టు ఎక్సడస్, అది సిటీ ఈజిప్ట్‌ని వదిలేసి వాళ్ళెళ్ళబోతా వాళ్ళు పులియని రొట్టెలు తిన్నట్లుగా మనం చూస్తాం. సో, అది పులిపిచ్చే అంత టైం వాళ్ళకుండదు గాబట్టి హడావుడిగా చేసి పెట్టినట్లుగా అబ్రహాం ఏమో ఫీస్ట్ చేసినట్లుగా, అంటే ఐ మీన్ మీట్‌ని లేతే మిల్క్, యోగర్ట్ ఇయన్నీ తెచ్చి ఫీస్ట్ చేసి ఆయన ఎక్కువ హాస్పిటాలిటీ చూపిచ్చాడు. ఈడ లోతు కూడా తక్కువ లేదు గానీ, బట్ హియర్ హి జస్ట్ గివ్ దెమ్ అన్‌లెవెన్డ్ బ్రెడ్ అని జెప్పి మనం చదివాం. మంచిది. 4థ్ వర్స్ నుంచి 11థ్ వర్స్ దాకా నేను చదువుతా ఉన్నాను. గమనించండి. ఇక్కడ ఏం జరుగుతది అంటే 4థ్ వర్స్ నుంచి 11థ్ వర్స్ దాకా ఏంజెల్స్ వాళ్ళని పనిష్ చేయటానికి వచ్చారన్నమాట. సో, మనం 18థ్ చాప్టర్‌లో నేను జ్యుడిషియల్ లాంగ్వేజ్ నేను మీకు చెప్పాను. సో, ఔట్ క్రై వచ్చింది వీళ్ళకి అగెయిన్స్ట్‌గా. నేను ఎగ్జామిన్ చేయటానికి స్వయాన నేనే వెళ్తున్నాను దేవుడు అని జెప్పి అబ్రహాంతో చెప్తాడు. సో, ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఆల్‌మోస్ట్ వాళ్ళ ఔట్ క్రైని దేవుడు మనకి ఎక్స్‌పోజ్ చేస్తా ఉన్నాడు. అంటే రెడ్ హ్యాండెడ్‌గా ఒక నేరస్తుడిని పట్టిస్తే మనకి ఇంక వేరే ప్రూఫ్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ లైక్ వీళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా అంటే డెమాన్‌స్ట్రేట్ చేసి, ఇంకో రకంగా మన పత్రికా భాష మాట్లాడాలి అంటే స్టింగ్ ఆపరేషన్ లాగా రెడ్ హ్యాండెడ్‌గా గాడ్ ఈస్ అబౌట్ టు ఎక్స్‌పోజ్ హౌ వికెడ్ దే ఆర్. ఎందుకు ఇది అవసరం అంటే తర్వాత దేవుడు వాళ్ళ మీదకి ఆ సల్ఫర్‌ని ఫైర్‌ని కుమ్మరించి ఆ సిటీస్‌ని నాశనం చేస్తాడు. సో, వీళ్ళ సివియారిటీ మనకి తెలియాలి అంటే ఇప్పటిదాకా గమనించండి. వీళ్ళ గురించిన వికెడ్‌నెస్ ఎక్కువుంది అని చెప్పి 13థ్ చాప్టర్‌లో చదువుతాం. 18థ్ చాప్టర్‌లో ద ఔట్ క్రై అగైన్స్ట్ దెమ్ ఈస్ మోర్ అండ్ దే హావ్ దేర్ సిన్ వాస్ గ్రేవ్ అని చెప్పి చదువుతాం. సో, దాని డీటెయిల్స్ మనం చదవలేదు ఇప్పటిదాకా. సో, ఇక్కడ 4థ్ వర్స్ నుంచి 11థ్ వర్స్ దాకా ఆయన డీటెయిల్స్ ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను క్విక్‌గా చదువుతాను చూడండి. బట్ బిఫోర్ దే లే డౌన్, సో, వాళ్ళు తిన్నారు. వాళ్ళు పడుకునే ముందు ద మెన్ ఆఫ్ ద సిటీ, ద మెన్ ఆఫ్ సొడమ్, బోత్ యంగ్ అండ్ ఓల్డ్, ఆల్ ద పీపుల్ టు ద లాస్ట్ మ్యాన్ సరౌండెడ్ ద హౌస్. అండ్ దే కాల్డ్ టు లార్డ్, వేర్ ఆర్ ద మెన్ హూ కేమ్ టు యూ టునైట్? బ్రింగ్ దెమ్ ఔట్ టు us that we may know them. Or ఇంకో భాషలో చెప్పాలంటే that we may sleep with them. Lot went out to the men at the entrance, shut the door after him, behind him, and said, I beg you, my brothers, do not act so wickedly. Behold, I have 2 daughters who have not known any man. Let me bring them out to you, and do to them as you please. Only do nothing to these men, for they have come under the shelter of my roof. But they said, stand back. And they said, this fellow came to sojourn or as a foreigner among us, and he has become the judge already. Now we will deal
worse with you than with them. Then they pressed hard against the man Lot and drew near to break the door down. But the men reached out their hands and brought Lot into the house with them and shut the door. And they struck with blindness the men who were at the entrance of the house, both small and great, so that they wore themselves out groping for the door. సో ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే దేవుడు ఆథర్ ఈ నెరేటర్ ఈజ్ ఎక్స్పోజింగ్ ద వికెడ్నెస్ ఆఫ్ దిస్ పీపుల్. ఏం జరుగుతా ఉంది బ్రీఫ్గా. సో దీనికి పెద్ద ఇంటర్ప్రిటేషన్ ఇనీషియల్గా అవసరం లేదంటే బ్రీఫ్గా మనం చెప్పుకోవాలంటే, సో వీళ్ళు రాత్రి పడుకోబోయే ముందు ఇక్కడ క్లియర్గా చూడండి, దేర్ వికెడ్నెస్ వాస్ ఇంక్లూజివ్. అంటే ఇంక్లూజివ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, అరే కొంతమంది తప్పు చేశారు, కొంతమంది తప్పు చేయలేదు, దేవుడు మొత్తాన్ని నాశనం చేశాడు అని అనుకోవటానికి వీల్లేదు. అందుకని ఇక్కడ క్లియర్గా నెరేటర్ ఏం చెప్తా ఉన్నా అంటే, ద మెన్ ఆఫ్ దట్ సిటీ, ద మెన్ ఆఫ్ సొడమ్, బోత్ యంగ్ అండ్ ఓల్డ్, అంటే అన్ని రేంజ్లో, అన్ని ఏజ్ గ్రూప్లలో. అండ్ ఇంకో మాట ఏమనుందంటే, ఆల్ ద పీపుల్ టు ద లాస్ట్ వన్. ఇంకో వర్షన్లో ఏమని ఉంటుందంటే, పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ దట్ సిటీ, అంటే ప్రతి ప్రాంతం నుంచి అక్కడికి వచ్చారు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చి ఏం చేస్తా ఉన్నారు, వచ్చి వాళ్ళని, నీ ఇంటికి వచ్చారు కదా గెస్ట్స్, వాళ్ళని బయటకు తీసుకురా, వి వాంట్ టు స్లీప్ విత్ దెమ్ అని చెప్పి అంటా ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్న ఒక పాయింట్ ఏంటంటే, దేర్ సిన్, దేర్ వికెడ్నెస్, కొంతమంది చేసి కొంతమంది చేయకపోవటం కాదు, దేర్ వికెడ్నెస్ వాస్ ఇంక్లూజివ్. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, they are so open and they are so shameless and they are so rejoicing about their wickedness. So they are rejoicing in their wickedness. వాళ్ళు హిపోక్రెట్స్ లాగా దాచి చేయట్లేదు, కానీ వాళ్ళు దానిలో చాలా ఆనందిస్తున్నారు. ఓపెన్ గా వాళ్ళు చేసేది అసహ్యమైన పని. అందుకనే లోతు బయటకు వెళ్ళి ప్లీజ్ డోంట్ డూ దిస్ వికెడ్ థింగ్ అని అన్నాడు. సో వికెడ్ థింగ్ అని చెప్పి లోతు అంటున్నాడు, కానీ వీళ్ళకి మాత్రం అది ఇట్స్ ఎ థింగ్ టు రిజాయిస్. చక్కగా తినేసి వచ్చి ఉంటారు. సో దే వాంట్ ద మెన్ టు కమ్, వాళ్ళని బయటకు తీసుకొస్తే దే వాంట్ టు స్లీప్ విత్ దెమ్. సో ఇక్కడ ఒక పాయింట్ ని నేను కొంతమంది చాలా అంటే అభిప్రాయం ఏంటంటే, సో సొదొమ ప్రాంతంలో హోమోసెక్షువాలిటీ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మెన్ ఇక్కడ వచ్చారు అండ్ వీళ్ళు ఏంజల్స్, దాదాపు ఏంజల్స్ కూడా మెన్ అని చెప్పి ఇక్కడ వర్సెస్ లో చూస్తే కొన్నిసార్లు ఏంజల్స్ అని, కొన్నిసార్లు మెన్ అని చెప్పి టెక్స్ట్ ఉంది. సో ద మెన్ వాంటెడ్ టు స్లీప్ విత్ మెన్. సో ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఈ సొదమ్ అనే మాటకి సెక్యులర్ వరల్డ్ లో దెర్ ఇస్ అ వర్డ్ గివెన్ టు ద సిన్, వాళ్ళు చేసే హేయమైన పనులకి సొడోమి అని చెప్పి అంటారు. సో అంటే సొడోమి అంటే ఏంటంటే, ఒక పురుషుడికి స్త్రీకి వాళ్ళకి కన్సెన్స్ లేకుండా, అంటే ఇష్టం లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో జరిగే రేప్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే ఫోర్స్ఫుల్ గా జరిగేది కానీ, తర్వాత మేల్ ఫీమేల్ కాకుండా మేల్ టు మేల్ అండ్ ఫీమేల్ టు ఫీమేల్ జరిగేది కానీ, లేదంటే హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ జరిగేది, ఇవన్నిటినీ కూడా వాళ్ళు సొదోమి అని చెప్పి వాళ్ళు అంటారనమాట. సో ఇది వీళ్ళ దగ్గర నుంచే ఐ మీన్ వీళ్ళు చేసే పనుల నుంచి అది కాయిన్ చేసినట్లుగా మనం చూడొచ్చు. అంటే ఎగ్జాక్ట్ గా దాన్ని డిఫరెంట్ వర్షన్స్ వచ్చి ఉండొచ్చు, కానీ బట్ ఇనీషియల్ గా ఇట్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ ఫ్రమ్ హియర్. సో వీళ్ళు బీయింగ్ ఎ మెన్, దే వాంట్ టు స్లీప్ విత్ ద మెన్ ఇన్సైడ్ ఆర్ ద ఏంజల్స్ హూ లుక్ లైక్ మెన్ ఇన్సైడ్. సో ఇది దాని గురించి ఇంత హేయమైన పనిని వాళ్ళు, దే ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్, రాదర్ దే ఆర్ రిజాయిసింగ్ అబౌట్ ఇట్. సో ఇది వాళ్ళ యొక్క ద హైట్స్ ఆఫ్ దేర్ వికెడ్నెస్ మనం దీనికి అర్థం చేసుకోవాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, లోతు బయటకు వెళ్ళి డోర్ వేసి ఆయన వాళ్ళని ప్లీడ్ చేస్తా ఉన్నాడు. లోతు ఈజ్ ప్లీడింగ్ విత్ దెమ్, ఈ మనుషులతో. సో 3 రకాలుగా ఆయన ప్లీడ్ చేశాడు. ఫస్ట్ ఏమన్నాడు అంటే, డోంట్ యాక్ట్ సో వికెడ్లీ, ఇంత భయంకరంగా మీరు చేయొద్దు దయచేసి అని చెప్పి అన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఆయన వర్జిన్ డాటర్స్ ని సైతం ఆయన హీ వాంట్స్ టు, కావాలంటే నా వర్జిన్ డాటర్స్ ఉన్నారు, యు టేక్ దెమ్. సో అని చెప్పి ఆయన ఉద్దేశం ఏంటంటే, లీవ్ ద గెస్ట్స్ యాజ్ దే హ్యావ్ కమ్ అండర్ ద షెల్టర్
ఆఫ్ మై రూఫ్. సో, వాళ్ళు ఆ కష్టం ప్రకారం ఏంటంటే, ఆ రోజుల్లో ఒకళ్ళింటికి షెల్టర్‌కొచ్చిండుంటే, వాళ్ళ యొక్క సంరక్షణ వీళ్ళ బాధ్యతనమాట. సో, వాళ్ళు నా షెల్టర్‌కెందుకొచ్చున్నారు గాబట్టి, వాళ్ళని వదిలేయండి అని జెప్పి లోతు అంటా ఉన్నాడు. సో, లోతు వైపు నుంచి ఆలోచిస్తే లోతుకి ఇంకా తెలీదు వీళ్ళు ఏంజెల్స్ అని. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, హీస్ జస్ట్ ఆ కష్టం ప్రకారంగా ఆయన వాళ్ళు సఫర్ అవ్వకూడదు గాబట్టి, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మనం దీన్ని అర్థం జేసుకోవాలి. సో, ఇది ఏంజెల్స్‌కి దే కుడ్ హావ్ ఇంటర్‌ఫియర్డ్ అండ్ ఫినిష్ దెమ్ దేర్ అండ్ దెన్. అయితే ఎందుకు అప్పటిదాకా ఏంజెల్స్ ఇంటర్‌ఫియర్ అవ్వలేదు అంటే, సో, రీడర్ షుడ్ అండర్‌స్టాండ్ ద సివియారిటీ అండ్ ద షేమ్‌లెస్‌నెస్, ద వికెడ్‌నెస్ ఆఫ్ ద పీపుల్ దేర్. అండ్ అదొక్కటే గాదు, లోతు ప్లీడ్ చేసినా గాని, ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 7th వర్స్‌లో ఆయన 7th, 8th వర్సెస్‌లో బ్రతిమలాడితే 9th వర్స్‌లో వాళ్ళు కనికరం చూపించకపోంగా, ఇన్‌స్టెడ్ ఆఫ్ షోయింగ్ మర్సీ, వాళ్ళు లోతుని రెడిక్యూల్ జేసి ఆయన్ని ఏమంటున్నారు, వాళ్ళకంటే ఇంకా వర్స్‌గా నిన్ను ట్రీట్ జేస్తామని జెప్పి ఆయన మీద పడి ఆయన్ని ప్రెస్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రాబబ్లీ దే మైట్ హావ్ స్క్వీజ్డ్ హిస్ నెక్ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. అది చేస్తూ తలుపు పగలగొట్టుకొని లోపలికెళ్ళటానికి ఆళ్ళు ప్రయత్నించారు. సో, యూ షుడ్ అండర్‌స్టాండ్, ఈయన పోన్లే పెద్దోడు అడుగుతున్నాడు అని జెప్పి వాళ్ళు వెనక్కి తగ్గి ఉండాల్సింది. సో, ప్రాబబ్లీ వాళ్ళు ఆ నైట్ డ్రింక్ చేసి వచ్చుండొచ్చేమో. సో, వాళ్ళకేం తెలియట్లేదు. సో, ఈయన మెర్సీ అడుగుతున్నా గాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు దే వర్ సో షేమ్‌లెస్. దే వర్ సో రిజాయిసింగ్ ఇన్ దేర్ వికెడ్‌నెస్. నంబర్ 1. సెకండ్‌ది మెర్సీ గురించి ఆయన బ్రతిమిలాడినా గాని లోతు కనికరం చూపెట్టకపోగా ఇంకా రెట్టింపు వికెట్‌గా బిహేవ్ చేస్తా ఉన్నారు. సో, ఇంకా అడిగిన లోతుని వాళ్ళు అటాక్ జేసి ఇంకా వర్స్‌గా చేస్తామని జెప్పి ఆయన్ని ప్రెస్ చేసేసి డోర్‌ని సైతం పగలగొడటానికి ఆళ్ళు ఇష్టపడతా ఉన్నారు. ఇక్కడ 9th వర్స్‌లో ఒక మాట మనం చదవాలి. వీళ్ళేమంటా ఉన్నారు, దిస్ ఫెలో హి కేమ్ యాస్ ఎ ఫారినర్ ఇంటు అవర్ మిడ్స్ట్ అండ్ హి హాస్ ఆల్రెడీ బికేమ్ లైక్ ఎ జడ్జ్ టు దెమ్. సో, ఒక యాత్రికుడుగా ఎక్కడెక్కడో తిరిగి బయట నుంచి వచ్చినోడివి, వీడు ఆల్రెడీ మనకి ఒక జడ్జి లాగా బిహేవ్ చేస్తున్నాడు. సో, దేర్ ఈస్ నో రిమార్స్ ఇన్ దేర్ బిహేవియర్ వాట్సోఎవర్. సో, యూ షుడ్ అండర్‌స్టాండ్, దే ఆర్ సో రిజాయిసింగ్ ఇన్ దేర్ వికెడ్‌నెస్. దే ఆర్ సో హాటీ ఇన్ దేర్ మెంటాలిటీ, ఇన్ దేర్ బిహేవియర్. సో, మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు లోతుని జడ్జిగా ఉండటానికి రిజెక్ట్ చేశారు గానీ, దే డిడ్ నాట్ అండర్‌స్టాండ్ దట్ గాడ్ వాస్ గోయింగ్ టు జడ్జ్ దెమ్ దట్ వెరీ డే ఆర్ ద నెక్స్ట్ డే. సో, ఇక్కడ ఆళ్ళు అది గుర్తించలేకపోయారు. సో, ఇక్కడ నేను చెప్పాను గదా, ఏంజెల్స్ కావాల్సుకుని వాళ్ళ యొక్క వికెడ్ నేచర్‌ని, వికెడ్ మెంటాలిటీని మనకి ఎక్స్‌పోజ్ జేయటానికి అప్పటిదాకా ఇంటర్‌ఫియర్ అవ్వలేదు. అప్పుడు ఇంటర్‌ఫియర్ అయ్యి సూపర్ న్యాచురల్‌గా, బికాజ్ దే ఆర్ అటాకింగ్ లోతు కాబట్టి, అండ్ తలుపులు పగలగొట్టబడుతున్నారు కాబట్టి, ఇక్కడ వాళ్ళు లోతును లోపలికి తీసేసి దే షట్ ద డోర్. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దే షట్ ద డోర్. ఇది మనకి నోవాహు నోవా దగ్గర కూడా మనకి ఇవే పదాలు మనకి వినబడతాయి. దేవుడు ఆ డోర్‌ని క్లోజ్ చేసినట్లుగా, లేకపోతే దేవదూతలు ఆ డోర్‌ని క్లోజ్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే 11th వర్స్‌లో దే బ్లైండెడ్ దేర్ ఐస్ సో దట్ వాళ్ళు తలుపు కోసం తడువుకునేట్లుగా వాళ్ళు ఏంజెల్స్ వాళ్ళని బ్లైండ్ చేశారని చెప్పి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే మెకార్థర్ గారు ఏమంటారంటే, ఇంకో మాట ముందుకెళ్ళి, సో, వాళ్ళ 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 యొక్క దారిద్ర్యత, వాళ్ళ యొక్క చండాలమైన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఈవెన్ దో దే వర్ బ్లైండెడ్, దే వర్ సర్చింగ్ ఫర్ ద డోర్ నాబ్. అప్పుడైనా లోపలికొద్దామని. సో, వాట్సోఎవర్ ఒకవైపు వాళ్ళు బ్లైండ్ అయినా గాని, అది ఫిజికల్ బ్లైండ్‌నెస్ కాకపోవచ్చు అంటారు. సో, అంటే కన్‌ఫ్యూజ్ చేసుండుంటాడు దేవుడు అని కూడా అంటారు. సో, ఏదేమైనా గాని, సో, దే రియలైజ్ దట్ సంథింగ్ వాస్ గోయింగ్ ఆన్ దెమ్. అయినా గాని వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా, భయపడి వెనక్కి తిరిగి వెళ్ళకుండా, ఇంకా వాళ్ళు తలుపు కోసం వెతుక్కునే అంత నీచమైన పనుల్లో, అంత నీచమైన స్థితికి దిగజారినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు ఆథర్ ద్వారా ఈ రీడర్స్‌కి పరిచయం చేస్తా ఉన్నాడు. మంచిది. 12, 13 వచనాలు చదువుతా ఉన్నాను. అయితే రైట్. సో, ఇక్కడ ఏమవుతా ఉంటదంటే, 2 పార్ట్స్ జరుగుతది. 12th, 13th, 14th వర్స్‌లో ఏం జరుగుతదంటే, దేవుడు బిఫోర్ హి కుడ్ డెస్ట్రాయ్, ఆయన ఏం చేస్తా అంటే ముందు లోతు ద్వారా ఆయన అక్కడున్న ఆ లోతుకు సంబంధించినోళ్ళని ఆయన ఒక అవకాశం ఇస్తాడు. గాడ్ గివ్స్ ఆర్ ఏంజెల్స్ గివ్స్ దెమ్ అన్ ఇన్విటేషన్ టు ఎనీవన్ హూ బిలాంగ్స్ టు
లోతు. ఈ లోతెళ్లి ఎవరికైతే చెప్తాడో వాళ్ళు ఆ ప్రాంతం వదిలి పారిపోయేట్లుగా ఆయన ఏంజెల్స్ ఒక అవకాశం ఇస్తాడు. సో, దట్స్ నంబర్ 1 లాగా చూడాలి. సో, గాడ్ షోయింగ్ మర్సీ టు ఎనీవన్ whom Lot reaches so that they can escape from the city before it is destroyed. So it's the invitation to anyone. ఇంకో సెకండ్ పార్ట్లో ఏం జరుగుతుందంటే 15th వర్స్ నుంచి లోతు ఫ్యామిలీకి దేవదూతలు ఇన్విటేషన్ వాళ్ళు మర్సీ చూపిస్తారు. సో ఫస్ట్ పార్ట్లో ఏంజల్స్ షోయింగ్ ఆర్ గాడ్ షోయింగ్ మర్సీ టు ఎనీవన్ who would want to escape from that place, hearing from Lot. అదొక నెంబర్ 1 అయితే, సెకండ్ లోతు ఫ్యామిలీని ఎస్కేప్ అవడానికి ఇక్కడ దేవుడు కనికరం చూపిస్తూ ఉంటాడు. ఎందుకు ఇది రాపిచ్చాడు? యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి అంటే, బిఫోర్ గాడ్ కుడ్ పోర్ అవుట్ హిస్ wrath at the verge of the destruction, God was showing, even at the verge of the destruction, God was showing మర్సీ. దీని నుంచి మనం అది అర్థం చేసుకోవాలి. మంచిది. 12-13 వచనాల ముందు చదువుతున్నాను. ఇక్కడ ఏంజెల్ ఏమంటుందో చూడండి. దెన్ ద మెన్ సెడ్ టు లోట్, హ్యావ్ యూ ఎనీ బై ద వే, ఈ లోపలికి లోతుని తీసుకొచ్చి డోర్ వేసిన టైంకి ఈ లోతు ఆల్రెడీ ఆ బయట వాళ్ళ సొదమ ప్రజలు ప్రెస్ చేసిన టైంకి ఆయన చాలా షాక్ లోకి వెళ్ళి ఉంటాడు. బికాస్ దే అటాక్డ్ హిమ్. ఈ ప్రాసెస్ లో ఆయన అయిపోతున్నాను రా బాబు అనుకునే టైంకి ఏంజల్స్ సూపర్ న్యాచురల్ గా ఈయన లోపలికి పిలిచి డోర్ వేసి వాళ్ళకి గుడ్డితనం కలిగజేసేలోకి, దట్స్ అ సూపర్ న్యాచురల్ థింగ్. కాబట్టి లోతుకి అర్థమైపోయింది ఏంటి, వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు, వీళ్ళు దేవదూతలు అన్న సంగతి. సో నౌ లోత్ రియలైజ్డ్. మంచిది. 12వ వచనం చదువుతా ఉన్నాను. దెన్ ద మెన్ సెడ్ టు లోత్, హ్యావ్ యూ ఎనీవన్ ఎల్స్ హియర్, sons-in-law, sons, daughters, or anyone you have in the city, bring them out of the place, for we are about to destroy this place, because the outcry against its people has become great before the Lord, and the Lord has sent us to destroy it. సో ఇక్కడ ఏంజల్స్ అప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ టైం పర్పస్ రివీల్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ లోతుకి వాళ్ళు సొదమ ప్రజలు చేసిన భయంకరత్వం లోతుకి కనబడింది. లోతుకి తెలియకేం కాదు కానీ రీడర్స్ అయిన మనకి కూడా అర్థమైంది. సో వన్స్ దట్ ఈస్ ఎక్స్పోజ్డ్, వాళ్ళ యొక్క వికెట్నెస్ ఎక్స్పోజ్ అయిన తర్వాత, డోర్ క్లోజ్ చేసిన తర్వాత లోతుతో దేవదూతలు ఏం చెప్తా ఉన్నారు అంటే, సో ఎవరన్నా నీకు సంబంధించిన వాళ్ళు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఇన్విటేషన్ ఎవరెవరికి వెళ్తుందో చూడండి. 12వ వచనంలో సన్స్-ఇన్-లా, సన్స్, డాటర్స్, ఆర్ ఎనీ వన్ యూ హ్యావ్ ఇన్ ద సిటీ. ఇక్కడ ఈ ఎనీవన్ అనే దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎవరికైనా సరే, అంటే లోతుకు తెలిసిన ఎవరినైనా సరే లోతు వెళ్ళి చెప్పుకొని ఆయన తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే స్టిల్ దెర్ ఈజ్ టైమ్ బిఫోర్ గాడ్ పోర్ అవుట్స్ హిస్ wrath. సో ఇక్కడ వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ దేవుడు ఉగ్రతని కుమ్మరించే ముందు ఆయన స్టిల్ ఇంకొక అవకాశం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో రైట్. సో దీన్ని మన దీనిలో కంపేర్ చేసుకుంటే, దేవుడు ఆ పేతురు పత్రికలో ఏమని ఉంటుందంటే, ఆయన కావాల్సుకున్న ఆలస్యం చేయట్లేదు కానీ ప్రతి ఒక్క ఈ డిలే వల్ల ఎవరైనా మారు మనసు పొందుతారేమో అనే అవకాశంతో దేవుడు ఆయన డిలే చేస్తా ఉన్నాడు, ఆయన రాకడని అని చెప్పి మనకి పేతురు పత్రికలో కనబడతా ఉంది. సో గాడ్ ఇన్ ద వర్జ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. ఎందుకంటే ఒకసారి డిస్ట్రక్షన్ అయిన తర్వాత దెర్ ఈస్ నో వే దాని నుంచి వెనక్కి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎట్ ద వర్జ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ గాడ్ ఈస్ సెండింగ్ ద ఇన్విటేషన్ టు ఎనీవన్ హూమ్ ద లోత్ కిడ్ గో అండ్ ప్రీచ్. ఇంకో రకంగా మన భాషలో చెప్పుకోవాలి అంటే ఇట్స్ అ గాస్పల్ మెసేజ్. గాస్పల్ అంటే ఏంటి? సువార్త. సో నాశనం అయిపోబోతా ఉంది, నువ్వు కావాలంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను తప్పించుకోవటానికి. దట్స్ ద గుడ్ న్యూస్. సో ఇట్స్ లైక్ ఏ గాస్పల్ ఇన్విటేషన్ దట్ ద ఏంజల్స్ వర్ ఆస్కింగ్ లోత్ టు గో అండ్ అనౌన్స్. అది నీ కుటుంబీకులే కాదు, ఆర్ ఎనీ వన్, యాజ్ వి అండర్లైన్, ఎనీ వన్ whom the Lot knew. సో వెళ్ళి చెప్పుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇన్విటేషన్ ఇస్తా ఉంది. అది చెబుతూ ఏమన్నారు అంటే, ఎందుకు ఈ ప్లేస్ నుంచి పారిపోమంటున్నారంటే, ఈ ప్లేస్ ని
నాశనం చేయటానికి వచ్చాము. ఎందుకు నాశనం చేస్తారు అంటే, బికాజ్ ఒకటి మన కళ్ళ ముందే మనం చూసాం వాళ్ళు చేసిన వాళ్ళ హేయమైన పనులు. ఇక్కడ వీళ్ళేమంటా ఉన్నారంటే, ద ఔట్ క్రై అగైన్స్ట్ థీస్ పీపుల్ హాస్ బికమ్ గ్రేట్ బిఫోర్ ద లార్డ్. సో, ద లార్డ్ హాస్ సెంట్ అస్ టు డెస్ట్రాయ్ ఇట్. సో, అంతకుముందు నేను లాస్ట్ వీక్ ఈ విషయం చెప్పాను. ఎవరు ఈ ఈ ఔట్ క్రై ఇచ్చుండుంటారంటే, వీళ్ళ చేత వీళ్ళంత హేయమైన పనులు చేసేవాళ్ళు కాబట్టి, వీళ్ళ చేత అన్యాయం చేయబడిన వాళ్ళు బహుశా దే మస్ట్ హావ్ క్రైడ్ టు గాడ్. దేర్ బ్లడ్ మస్ట్ హావ్ క్రైడ్ ఔట్ టు ద లార్డ్. అయితే దేవుడు ఆయన పరిశీలించడానికి వచ్చాడని చెప్పి 18వ వచనంలో ఆల్రెడీ చెప్పాడు. హియర్ ఇట్ ఈస్ ప్రూవెన్. నేను జ్యుడిషియల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. లాస్ట్ వీక్ చెప్పాను. సో జడ్జ్ ఎగ్జామిన్ చేశాడు. ఇట్ వాస్ ప్రూవెన్ దట్ దీస్ గైస్ ఆర్ వికెడ్. ఆల్ ద వీళ్ళకి అగెయిన్స్ట్ గా వచ్చిన అవుట్ క్రై అంతా అది నిజమే. సో దే హ్యావ్ కమ్ టు ఎన్ ఎండ్ of their chances. They have come to the point that they deserve destruction. ఇవన్నీ ప్రూవ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏంజెల్స్ ఏమంటున్నారంటే, దట్ ఈస్ వై ద లార్డ్ హ్యాస్ సెంట్ us టు డెస్ట్రాయ్ ఇట్. సో దేర్ ఈస్ నో, దేవుడి వైపు నుంచి ఏ అన్యాయమైన తీర్పు లేదు ఇక్కడ. సో ఒక రకంగా చెప్పాలి అంటే, దేవుడు వీళ్ళెంత అసహ్యమైన పనులు చేస్తున్నారు కాబట్టి, వీళ్ళ వల్ల అనేక మంది బ్యాడ్గా ఇంపాక్ట్ అయ్యారు కాబట్టి, దేవుడు వీళ్ళని నాశనం చేయకపోతే దట్ బికమ్స్ ఇన్జస్టిస్. అర్థమవుతా ఉంది కదా. సో మనము టీవీ న్యూస్ చూస్తూ ఉంటాం, ఎవరికన్నా పిల్లల్ని రేప్ చేసినా కానీ, మర్డర్ చేసినా కానీ, విక్టిమ్ యొక్క పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ద కోర్ట్స్ టు జడ్జ్ దెమ్. వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సో జడ్జి గనక పనిష్మెంట్ ఇవ్వకపోతే ఆయన అన్యాయం చేసినోడు అవుతాడు. అట్లానే ఇక్కడ దేవుడు వీళ్ళని ఇంత భయంకరమైన ప్రజల్ని నాశనం చేయకపోతే దేవుడు ఇంజస్టిస్ చేసినట్లు అవుతుంది. కాబట్టి దేవుడు న్యాయమైన దేవుడు కాబట్టి ఆయన హీస్ గోయింగ్ టు డెస్ట్రాయ్ దమ్. సో వీటిలన్నిటిలోంచి నా మాట గమనించాలి. వీటిలన్నిటిలోంచి మనం థియలాజికల్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, గాడ్ ఈజ్ మర్సిఫుల్. అర్థమవుతోంది కదా. గాడ్ ఈజ్ మర్సిఫుల్, నెంబర్ 1. Even at the verge of destruction, he is extending his mercy towards the Sodomites or to the family of Lot. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ దేవుడు ఈజ్ అ రైచియస్ జడ్జ్. ఆయన అన్యాయంగా ఎవరికి తీర్పు తీర్చట్లేదు, కానీ ఆయన న్యాయంగా తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఆయన ఇది దేవుడు గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మంచిది. ఇక్కడ లోతు వెళ్ళి వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తాడు. అదొకసారి చదువుదాం. 14వ వచనం నేను చదువుతా ఉన్నాను. సో లోత్ వెంట్ అవుట్ అండ్ సెడ్ టు హిస్ సన్స్ ఇన్ లా హూ వర్ టు మ్యారీ హిస్ డాటర్స్, అప్, get out of this place, for the Lord is about to destroy this city. But he seemed to his sons-in-law to be jesting or to be joking. So ఈ 14th verse నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ లోతు మాటలు మీరు చూసినట్లయితే, ఇప్పుడు దాకా లోతులో ఇంత సీరియస్నెస్ లేదు, కానీ ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ చూశాడో, ఏంజెల్స్ నోట్లోంచి ఆయన ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో ఆయనకి పరిస్థితి అర్థమైపోయింది. సో ద పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈస్, లోత్ అండర్స్టూడ్ ద సీరియస్నెస్ ఆఫ్ గాడ్స్ రాత్ దట్ వాజ్ అబౌట్ టు కమ్. ఎందుకు అంటే ఆయన హీ హర్డ్ అండ్ హీ బిలీవ్డ్ వాట్ ఏంజెల్స్ టోల్డ్ హిమ్. సో ఇది మన పరిస్థితులకు కూడా మనం దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ లోతు వాళ్ళకి గాస్పెల్ మెసేజ్ అనౌన్స్ చేసేవాళ్ళలాగా ఉన్నాడు. సో హీ స్పోక్ the words of angels with the same seriousness without diluting the message. So ఇది మనకి అప్లై చేసుకుంటే, when we are preaching the gospel and that the Lord is coming and that people needs to repent, ఈ gospel invitations మనం ఇచ్చేటప్పుడు, so we may need to show the same seriousness in our gospel message. సో కొన్నిసార్లు అది పదాల్లో చూపించడానికి అవకాశం ఉండదు, కానీ సో మన ఇంటెన్షన్స్ లో, రైట్, మనం గాస్పెల్ ప్రీచ్ చేసేటప్పుడు, మన గాస్పెల్ ఇన్విటేషన్స్ ఇచ్చేటప్పుడు, మన ఇంటెన్షన్స్ లో వీ నీడ్ టు షో ఆల్ ద సీరియస్నెస్. కొన్నిసార్లు ప్రీచ్ చేసేటప్పుడు ఇంత హడావుడిగా చెబితే జనాలకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ ఇంటెన్షన్స్ లో మాత్రం ఆ సీరియస్నెస్ ని మెయింటైన్ చేయాలి. ఇది మనకు ఒక లెసన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఈయన ఇంతగా చెప్పినా కానీ ఆయన అల్లుళ్ళు ఎవరైతే కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నారో, దే డిడ్ నాట్ సీ ద సేమ్ సీరియస్నెస్ దట్ లోత్ వాజ్ సీయింగ్. వాళ్ళకి ఆ సీరియస్నెస్ అర్థం కాలేదు. అర్థం కాకపోగా ఈయన్ని ఆయన వాళ్ళొక జోకర్ లాగా చూశాడు. సో అగైన్ ఈ యొక్క పరిస్థితులను మన జీవితాల్లోకి అప్లై చేసుకుంటే, సో ఈ రోజున మనం గాస్పెల్ ప్రీచ్ చేస్తా ఉంటే, మెనీ మే
సీ అస్ యాజ్ జోకర్స్. మన మెసేజ్‌ని జోక్ లాగా తీసుకోవచ్చు. నెవర్‌థ్‌లెస్ వాళ్ళు అలా తీసుకుంటున్నారు గదా అని జెప్పి మనం చెప్పటం మానేయగూడదు. ఇఫ్ లోతు అక్కడున్న సీరియస్‌నెస్‌ని అర్థం చేసుకున్నంతగా మనం గనక అర్థం చేసుకున్నట్లయితే, ఈవెన్ వి గో అండ్ ప్రీచ్ గివ్ ద గాస్పెల్ ఇన్విటేషన్స్ విత్ ద సేమ్ సీరియస్‌నెస్. అయితే ఒక విషయం నేనిక్కడ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. లోతు చూసినంత సీరియస్‌గా ఆళ్ళ సన్ ఇన్ లాస్ ఎందుకు చూడలేకపోయారు అంటే, బికాజ్ వాళ్ళ యొక్క చూపు ఇట్ వాస్ వెరీ షార్ట్ సైటెడ్. ఇక్కడ లోతుకి ఆయన బ్రాడ్ సైటెడ్‌గా చూసి ఆయన నాశనం జరగబోతుందని చూసాడు ఫ్యూచర్‌లోకి. బట్ వీళ్ళు మాత్రం వాళ్ళ దృష్టిని ఇంకా ఆ సిటీస్ మీదే సెట్ జేసుకున్నారు. ఇంకా వరల్డ్‌లీనెస్ మీదే సెట్ జేసుకున్నారు. ఇంకా ఆ యొక్క వికెడ్‌నెస్, ఆ వికెడ్ అది ఇంకా శాశ్వతంగా ఉండబోతుంది. ఇది నాశనం అవ్వబోట్లేదు. ఎందుకు అంటే లోతొచ్చి ప్రకటించిన టైంకి లోతుకి ఈ ఏంజెల్స్ ఇవన్నీ చూసాడు కాబట్టి లోతుకి అర్థమైంది గానీ, దే డిడ్ నాట్ సీ ద ఏంజెల్స్. దే డిడ్ నాట్ సీ ఎనీ సూపర్ న్యాచురల్ థింగ్. సో వాళ్ళ యొక్క ఫిజికల్ ఐతో చూసినప్పుడు ఈయన చెప్పే సీరియస్‌నెస్ వాళ్ళకేం కనబడలేదు. ఇంకా ప్రశాంతంగా ఉంది. మంచి జాబ్స్ ఉన్నాయి. మంచి యూనో హౌస్ ఉంది. మంచి ఎంజాయ్ చేయటానికి డబ్బులున్నాయి. సో ఇలానే వాళ్ళు చూస్తా వచ్చారు గానీ, దే కుడ్ నాట్ సీ వాట్ లోత్ వాస్ సీయింగ్. సో ఇది అగైన్ మన కాంటెక్స్ట్‌కి మనం అప్లై చేసుకుంటే గనక, సో ద వరల్డ్ ఈస్ లైక్ దట్. వెన్ వి preach the gospel and give the gospel invitations with the same seriousness, they may see us joke. They may not see what we are seeing, because as long as you look at the world, you will not see what is going to come and hit you. అందుకనే యేసు ప్రభు అంటాడు కదా, ఆ దినము మనుషుల మీదకి ఉరి వచ్చినట్లు వస్తది. సో అంతా బాగానే ఉంది, వరి అవ్వటానికి ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్న టైంలోనే నీ మీదకి అది థీఫ్ ఇన్ ద నైట్ లాగా వస్తది. కాబట్టి జాగ్రత్త పడమని చెప్పి ప్రభువు మనతో చెప్పాడు రెండో రాకడ గురించి మాట్లాడినప్పుడు. సో ద సిమిలర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. అయితే నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తున్నాను. సో గాడ్ డిజైర్డ్ టు షో దెమ్ మర్సీ. అర్థం చేసుకోండి. గాడ్ డిజైర్డ్ టు షో దెమ్ మర్సీ, బట్ దే చోజ్ గాడ్స్ రాత్. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎందుకు నాశనం చేస్తాడు? ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎందుకు మనుషుల్ని తీసుకెళ్లి నరకంలోకి వేస్తాడు అని చెప్పి చాలా మంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ నో సాడిస్ట్. హీ డోంట్ డిలైట్ ఇన్ మేకింగ్ అస్ సఫర్ ఇన్ హెల్. సో దేవుడు ఎంత వరకు అవకాశం ఉంటే అంతవరకే మనకి మర్సీ. ఇప్పుడు మనం లోతు విషయంలో వాళ్ళ అల్లుళ్ళ విషయంలో చూసాం కదా. సో ఎంత వరకైతే అంతవరకే ఆయన మర్సీ చూపించడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ వాళ్ళు ఇట్ ఈస్ అజ్ అర్థమవుతుంది కదా, ఇట్ ఈస్ అజ్ who rejected who rejoiced in the wickedness and who rejected God's mercy. సో మనము దేవుని యొక్క కనికరాన్ని రిజెక్ట్ చేసి మన యొక్క వికెడ్నెస్ లో రిజాయిస్ చేస్తూ ఉంటాం. ఒక రకంగా దేవుడు కనికరం చూపెడతానికి ఆయన కోరుకుంటా ఉంటే, మనం మాత్రం దేవుడు యొక్క ఉగ్రతని కోరుకుంటా ఉంటాం మన యొక్క పనుల ద్వారా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. కాబట్టి ఎవడైనా నరకానికి వెళ్ళాడు, ఎవడైనా సొదొమలో కాలిపోయాడు అంటే అది దేవుడు చాయిస్ కాదు. ఇట్ ఈస్ దేర్ ఓన్ చాయిస్ దట్ దే వాంట్ టు సఫర్ ఇన్ సొదొమ్. అది మనం అర్థం చేసుకోవాలి. మంచిది. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పి నేను నెక్స్ట్ వర్స్కి వెళ్తాను. ఏంటి అంటే, ఏంజల్స్ వెళ్ళి చెప్పటలేదు. ఇక్కడ ఏంజల్స్ ఓన్లీ లోతుకే చెప్పాయి, ఏంటి నాశనం అయిపోబోతా ఉంది అని చెప్పి. అయితే నీ వరకే ఉంచుకో అని చెప్పి అనలేదు. కానీ ఈ యొక్క న్యూస్ ని నువ్వు బయటకు వెళ్ళి నీ వాళ్ళకి చెప్పుకో. ఎనీబడి దట్ యు నో, ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు చెప్పుకో. సో లెట్ దెమ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ఏంజల్స్ మాత్రం అందరికి చెప్పే బాధ్యత తీసుకోలేదు, కానీ ఓన్లీ లోతుకే చెప్పినాయి. ఇట్స్ లోత్స్ రెస్పాన్సిబిలిటీ దట్ హీ గోస్ అవుట్ అండ్ షేర్స్ ద ఇన్విటేషన్ టు ఎవ్రీవన్. అలానే మనకి గాస్పల్ అవుట్ రీచ్ లో కూడా దేవుడు కానీ దేవదూతలు కానీ ఈ పనులు చేయవు. కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ వి గో అండ్ ప్రీచ్. అందుకని న్యూ టెస్ట్మెంట్ లో పత్రికల్లో ఏమని ఉంటుందంటే, దేవదూతలంట ఈ పని మనం చేస్తున్నప్పుడు పైనుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకని ఒక భక్తుడు ఆయన మాస్లేమన్ గారు అంటారు, దేవదూతలకు లేని దివ్యమైన సేవ దేవుడు ఈ రోజున నీకు నాకు అప్పచెప్పాడు. సో లోతుకి అప్పచెప్పాడు. లోతు వెళ్ళాడు కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. సో అగైన్ దిస్ షోస్ దట్ గాడ్ ట్రైడ్ టు ఎక్స్టెండ్ హిస్ మర్సీ టు ఎనీబడి దట్ లోత్ గోస్ అండ్
ప్రీచెస్ బట్ దే రిజెక్టెడ్. ఇక్కడ ఓన్లీ సన్ ఇన్ లాస్‌కే చెప్పాడు, మిగిలిన వాళ్ళకి చెప్పలేదు కదా అని అనుకోకూడదు. సో ఇక్కడ సన్ ఇన్ లాస్ అనేవాళ్ళు దే ఆర్ రిప్రజెంటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొదమైట్స్. సో వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నట్లుగా మనం ఈ టెక్స్ట్‌ని అర్థం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎట్ ద వర్జ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ గాడ్ ఎక్స్టెండెడ్ హిస్ మర్సీ టువర్డ్స్ దెమ్ బట్ దే రిజెక్టెడ్ ఇట్. సో ఇక్కడ నెక్స్ట్ ఆయన 15వ వచనంలో ఆయన లోతుకి ఆ యొక్క మర్సీని చూపిస్తా ఉన్నాడు. సో చూడండి, ఆళ్ళు ఆ నైట్ అయిపోయింది. లోతెళ్ళి ఆళ్ళని బతిమిలాడాడు. అల్లుళ్ళు రాలేదు. సో పొద్దున అవుతా ఉన్నప్పుడు ఇంక టైం దగ్గర పడింది. నాశనం చేసే టైము దగ్గర పడింది. ఇప్పుడు ఈ ఈ ఏంజెల్స్ లోతుతో ఏమంటున్నాయో చూద్దాం. 15వ వచనం. యాస్ మార్నింగ్ డాన్ ద ఏంజెల్స్ అర్జ్డ్ లోత్ సేయింగ్ అప్ టేక్ యువర్ వైఫ్ అండ్ యువర్ 2 daughters who are here lest you swept away ఇన్ ద పనిష్మెంట్ ఆఫ్ ద సిటీ. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏంజెల్స్ అర్జ్డ్ లోత్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో ఒకవైపు నుంచి సో ఇంకొక మాట చదువుతాను 16వ వచనంలో. ఈ ఏంజెల్స్ ఏం చేసినాయి అంటే లోతుని లేపి నీ భార్యని నీ పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి పారిపో, లేకపోతే నువ్వు కూడా ఈ పట్టణం ఈ ప్రాంతంలో ఉండే పనిష్మెంట్తో నువ్వు కూడా నాశనం అయిపోతావు అని చెప్పి ఏంజెల్స్ అర్జ్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ టైం దగ్గర పడతా ఉంది. సో ఏంజెల్స్ ఆర్ ట్రైంగ్ టు షో మర్సీ టు లోత్ అండ్ టు హిస్ ఫ్యామిలీ. ఇక్కడ 16వ వచనం స్టార్టింగ్ లో ఏమనుంటుందంటే బట్ లోత్ లింగర్డ్. సో లోత్ లింగర్డ్ అని ఉంటుంది. అంటే ఆయన ఏమంటారు తెలుగు మాట తచిట్లాడతాం, లేకపోతే ఆయన ఇంకేదో పని ఇంకో నిదానిచ్చి ఆయన డిలే చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు ఇది అవుతా ఉంటది కదా. మా చిన్నప్పుడు మా డాడీ బయటకు తీసుకెళ్లేటప్పుడు ఆయన మాత్రం చాలా హడావుడి పడతా ఉండేవాడు బయటకు తీసుకెళ్ళటానికి. మేము మాత్రం అక్కడక్కడ ఏదో చెప్పులు వేసుకుంటున్నట్టుగా, లేకపోతే ఇంకోటి చేస్తా ఉంటాం. విషయం ఏంటంటే టీవీలో క్రికెట్ వస్తా ఉంటది, దాని స్కోర్ అక్కడ ఏం జరుగుతుందో మా దృష్టి అంతా దాని మీద ఉంటది. సో ఇక్కడ మా డాడీ ఏమో బయట వెళ్ళే ట్రైన్ మిస్ అవుద్దని హడావుడి పడతా ఉంటే, మేము మాత్రం మా దృష్టి అంతా ఇంకో వైపు ఉండి సో మేము తచిట్లాడుతూ ఉంటాం. సో సిమిలర్ సిచ్యుయేషన్ ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఒకవైపు ఏమో ఏంజల్స్ కంగారు చేసి అర్జ్ చేస్తా ఉన్నాయి. సో వాళ్ళకి అర్జ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దే వర్ అర్జింగ్ అండ్ ఏంజల్స్ అర్జ్డ్ లోత్. అయితే ఈయన బయటికి వెళ్ళిపోమని చెప్తా ఉంటే ఈయన మాత్రం అక్కడే తచిట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. అయితే 16th verse నుంచి 22nd verse దాకా నేను చదువుతా ఉన్నాను. బట్ హీ లింగర్డ్ సో ద మెన్ సీజ్డ్ హిమ్ and his wife and his 2 daughters by the hand, the Lord being merciful to him, and they brought him out and set him outside the city. So ఇక్కడ ఈయన తచిట్లాడుతూ ఉంటే దేవుడు ఎంత కనికరం గల్లాడంటే, చిన్నపిల్లలు రమ్మంటే రాకపోతే ఎత్తుకుని తీసుకొచ్చి పక్కనేస్తాం, అక్కడ వాళ్ళ మీద ఏమైనా పడబోతా ఉంటా. అలానే ఇక్కడ ఏం చేస్తా ఉందంటే వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళని సీజ్ చేసి వాళ్ళని లిటరల్ గా తీసుకొచ్చి సిటీ నుంచి బయట పడేసింది. ఎందుకంటే సిటీ త్వరలో అది కాలిపోబోతా ఉంది. సో లోతు అర్థం చేసుకోకుండా తచ్చిట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏంజెల్స్ తీసుకొచ్చి ఆయన బయట వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో 17th verse నుంచి చూస్తున్నాను. యాజ్ దే బ్రాట్ దెమ్ అవుట్ వన్ సెడ్ ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్, do not look back or stop anywhere in the valley, escape to the hills lest you be swept away. And Lot said to them, oh no, my lords, behold, your servant has found favor in your sight, and you have shown me great kindness in saving my life, but I cannot escape to the hills lest the disaster overtake me and I die. Behold, this city is near enough to flee to, it is a little one, let me escape there. Is it not a little one? And my life will be saved. He said to him, angels said to him, behold, I grant you this favor also, that I will not overthrow the city of which you have spoken. Escape there quickly, for I can do nothing till you arrive there. Therefore the name of the city was called Zoar. సో ఇక్కడ ఏం జరుగుతా ఉందో చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవైపేమో వాళ్ళ అల్లుళ్ళు రిజెక్ట్ చేశారు, ఇంకో వైపేమో లోతు కూడా తచ్చిట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో దీని నుంచి నేను స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్స్ చెప్తాను ఈ వచనాల్లోంచి. సో ఇక్కడ ఈ 2 group ఆఫ్ మెన్ ని మనం 2 groups ని మనం చూడొచ్చు. ఒకవైపేమో ఈ సొదొమ ప్రజలు వాళ్ళ యొక్క చెడుతనమును బట్టి వాళ్ళు దేవుడి యొక్క రక్షణని వాళ్ళు అవుట్ రైట్ గా రిజెక్ట్ చేశారు. వాళ్ళొక గ్రూప్ అయితే,
ఇంకోవైపు లోతు వాళ్ళ కుటుంబం ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ జేయలేదు గానీ, వాళ్ళ ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ చేత అక్కడి నుంచి వదిలి పారిపోయి ఎళ్ళటానికి వాళ్ళు డిలే జేస్తా ఉన్నారు. సో, ఒక గ్రూపేమో ఔట్‌రైట్ రిజెక్ట్ జేశారు. ఇంకో గ్రూపేమో ఆ ప్రాంతం మీదున్న ప్రేమ వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఎళ్ళటానికి తచిట్లాడుతా ఉన్నారు. అయితే సో, దేర్ కుడ్ బి వి కుడ్ బి ఇన్ ఎయిదర్ ఆఫ్ థీస్ గ్రూప్స్. అయితే మనం చేసే పాపం యొక్క జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక దాన్ని ప్రేమిస్తూ, దానిలో అతిశయిస్తూ మనం నాశనానికి గురయ్యే అవకాశం ఉంది. ఆ గ్రూప్‌లో అయినా మనం ఉండొచ్చు. లేతే లోతు గ్రూప్‌లో అయినా మనం ఉండొచ్చు. ఏంటి అంటే మనం నాశనం అవ్వటం మనకిష్టం లేదు. మనం రక్షింపబడాలి అని అనుకుంటున్నాం. కానీ మనకి లోకం మీదున్న ప్రేమ, పాపం మీదున్న ప్రేమ మన యొక్క బలహీనతలని మీద మనం జేసే ఏదైతే ఉన్నాయో వేరెవర్ వి ఆర్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ఉంటాం గదా! బలహీనతలు. సో, దాని మీదున్న ప్రేమతో దాని నుంచి బయటికి రావటానికి మనం ఇష్టపడకపోవచ్చు. వి కుడ్ బి ఇన్ ఈదర్ ఆఫ్ థీస్ గ్రూప్స్. సో, ప్రాబబ్లీ ఎవడు గూడా నాకు దెలిసి ఈ మెసేజ్ వింటున్న ఎవరు గూడా ఇంత దరిద్రంగా వాళ్ళు నాశనం అవ్వటానికి ఇష్టపడకపోవచ్చు కానీ, ప్రాబబ్లీ ఈ ఈ సెకండ్ లోతు చేసినట్లుగా మనందరం చేసే అవకాశం ఉంది. ఏంటి అంటే మనకు రక్షింపబడాలి అనే అనే కోరికైతే ఉంటది గానీ, మనకి ఈ లోకం మీదున్న ప్రేమతో మనకి కొన్ని విషయాల్ని వదిలిపెడతం ఇష్టం లేక అక్కడక్కడే తచిట్లాడుతా ఉంటాం. అయితే గమనించండి, దేవుడు ఎంత కృపామయుడంటే చిన్న పిల్లల్ని తీసుకొచ్చి సిటీలోంచి బయటేసినట్టు వీళ్ళని బయటేసాడు. ఈ అవకాశం మనకి ఎవరినైతే తచిట్లాడుతున్నారో మనకి ఉండకపోవచ్చు. అయితే దేవుడు వాళ్ళని బయటేసాడు. అది నంబర్ 1. దేవుడు 3 రకాలుగా ఈ లోతు ఫ్యామిలీ మీద కృప చూపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిదేంటంటే ఆయన వాళ్ళని చేత్తో తీసుకొచ్చి బయటేసాడు. వాళ్ళకి రావటం ఇష్టం లేక అక్కడక్కడే తచ్చిట్లాడుతా ఉంటే. దట్స్ ఎన్ అబండెంట్ మెర్సీ ఆఫ్ గాడ్. రెండోదేందంటే అక్కడ ఉండంగానే సరిపోదు గానీ అక్కడి నుంచి పరిగెత్తమంటా ఉన్నాడు. ఎస్కేప్, డు నాట్ లుక్ బ్యాక్, డు నాట్ స్టాప్ ఇన్ ద వ్యాలీ, ఎస్కేప్ టు ద హిల్స్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఫ్రమ్ ద ఏంజెల్స్ టు లోత్. సో, ఇక్కడ పరిగెత్తండి, ఎక్కడ ఆగొద్దు, వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పట్టణం వైపు చూడొద్దు, ఈ యొక్క హిల్స్ వైపు పరిగెత్తండి అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. సో, దీని నుంచి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో, అబ్రహాం అడిగాడు కదా, నీతిమంతులు ఉంటే నువ్వు వాళ్ళ కోసం విల్ యూ పనిష్ ద రైచియస్ అలాంగ్ విత్ వికెడ్ అని చెప్పి దేవుడిని అడుగుతాడు అబ్రహాము. సో, పాపులతో పాటు నీతిమంతులు కూడా నువ్వు నాశనం చేస్తావా అంటే ఇక్కడ మనకు దాని ఆన్సర్ కనబడుతుంది. దేవుడు నాశనం చేయట్లేదు. ఇక్కడ వీళ్ళు సైతం తచిట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇంకా వాళ్ళని పరిగెత్తమని చెప్తా ఉన్నాడు. సో, ఎస్కేప్, డు నాట్ స్టాప్, డు నాట్ లుక్ బ్యాక్. ఇలా ఇది చెప్తున్నారు అంటే అంటే మనకి ఈ లాంగ్వేజ్‌ని మనం అర్థం చేసుకోవాలి. సో, ఎక్కడో వీళ్ళకి లోతు కుటుంబానికి ఆ సిటీస్ పట్ల ఇంకా మమకారం ఉంది. దే ఆర్ నాట్ కంప్లీట్‌లీ హేటింగ్ దోస్ సిటీస్. దాన్ని ఇంకా ప్రేమిస్తా ఉన్నారు. లేకపోతే ఈ ఏంజెల్ ఈ మాటలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క సిటీస్‌ని హేట్ చేసి అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటే ఏంజెల్స్ ఈ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంకా ప్రేమ ఉంది అనే విషయాన్ని ఈడ ఏంజెల్స్ యొక్క మాటలు గుర్తు చేస్తా ఉన్నాయి. ఎస్కేప్, డు నాట్ లుక్ బ్యాక్, డు నాట్ స్టాప్, ఎస్కేప్ టు ద హిల్స్ లెస్ట్ యూ బి స్వెప్ట్ అవే. సో, ఇది దేవుడు వాళ్ళ పట్ల చూపించిన రెండో రకమైన అంటే 3 రకాలుగా దేవుడు కృప చూపించాడు, లేకపోతే మర్సీ చూపించాడు అన్నాను కదా. మొదటిది బయట తీసుకొచ్చేసాడు. రెండోది వాళ్ళని అక్కడి నుంచి పరిగెత్తమని చెప్తా ఉన్నాడు. లేకపోతే మీరు కూడా నాశనం అయిపోతారు ఆ పట్టణాలతో పాటు అని చెప్తా ఉన్నాడు. మూడోది ఏంటి అంటే ఈ లోతు హిల్స్ వైపు పరిగెత్తమని చెప్పి ఏంజెల్ చెప్తే ఈయనేమంటా ఉన్నాడు, అంత దూరం పరిగెత్తే టైము నాకు లేదు. ఎందుకంటే అక్కడ నేను పరిగెత్తే లోపే నా మీద నాశనం వచ్చి పడొచ్చు. నువ్వు నా పట్ల అపారమైన కృపని, మర్సీని చూపించావు. అయితే ఈ యొక్క ప్రేయర్ కూడా విను. ఇక్కడ ఈ పట్టణం ఉంది కదా, ఈ బెరా అనే పట్టణం, అప్పటికి జోయన్ అనే పేరు రాలేదు. సో, ఈ పట్టణానికి నేను పరిగెత్తుతాను, దయచేసి ఛాన్స్ ఇవ్వు అంటే ఇక్కడ క్లియర్‌గా మనకి ఈ 18-22 వర్స్ చూడండి. ఇక్కడ ఐ విల్ గ్రాంట్ దిస్ రిక్వెస్ట్ ఆల్సో అని చెప్పి ఏంజెల్ అంటా ఉంది. సో, ముందు ఆల్సో అన్నాడు అంటే ముందు ఆల్రెడీ కనికరం చూపించాడు. ముందు ఆల్రెడీ హీ గ్రాంటెడ్ 1 రిక్వెస్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ రిక్వెస్ట్‌ని కూడా ఇచ్చి ఏమంటా ఉంది అంటే, ఓకే, వెళ్ళు, నువ్వు నీ కోసం అని చెప్పి ఆ పట్టణాన్ని నేను
నాశనం చేయకుండా ఉంటాను. క్విక్‌గా చదివితే దీని యొక్క బ్యూటీ మనకు అర్థం కాదు గానీ, ఏంటి అంటే ఇక్కడ మొత్తం 5 పట్టణాలుంటాయి. 14థ్ చాప్టర్‌లో మనం చూస్తాం గదా! సొదొమ, గొమొర్రా, ఈ జోయర్, ఈ జోయర్ గాకుండా ఇంకో 2 పట్టణాలు. వీళ్ళ మీదకి ఆ రాజులు దండెత్తొస్తారు. మనం చదువుకున్నాం గదా! ఈ 5 పట్టణాల్ని నాశనం చేయటానికి దేవుడు ఇనీషియల్‌గా ఏంజెల్స్‌ని పంపిస్తే, ఇక్కడ ఈయన ఆ జోయర్ అనే ఆ స్మాల్ ప్లేస్‌కి లోతు ఎళ్తాను. ఎందుకంటే అక్కడికెళ్ళే లోపు హిల్స్‌కెళ్ళే లోపు నేను నాశనం అయిపోతానంటే, ఈయన మీద దేవుడు ఎంత కనికరం చూపిస్తున్నాడంటే, ఈయన కోసం ఆ పట్టణాన్ని నేను నాశనం చేయకుంటా ఉంటాను. ఆ చిన్న ప్రాంతాన్ని నేను నాశనం చేయకుంటా ఉంటాను. సో, గో దేర్, రన్ దేర్ యాస్ క్విక్‌లీ యాస్ యూ కెన్. నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకి నేనేమి చెయ్యలేను. ఐ కెనాట్ డెస్ట్రాయ్. ఐ కెనాట్ బ్రింగ్ గాడ్స్ రాత్ టిల్ యూ రీచ్ దట్ ప్లేస్. బాబా లుక్ ఎట్ ద మెర్సీ ఆఫ్ గాడ్ హియర్. సో, ఇంతగా దేవుడు ఆయనకి ఛాన్సెస్ ఇస్తున్నాడు. ఇది ఛాన్స్ నంబర్ 3 లేకపోతే మెర్సీ నంబర్ 3 అని నేను అంటాను. సో, ఇక్కడ మళ్ళీ అబ్రహాం మాట్లాడిన మాటలు నేను గుర్తు చేస్తా ఉన్నాను. 18థ్ అధ్యాయంలో 10 మంది నీతిమంతులుంటే నువ్వు ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే, ఇక్కడ దేవుడు ఏం చేస్తానన్నాడంటే, లోతు కుటుంబం కోసం హి ఈస్ యాక్చువల్లీ స్టాపింగ్ హిస్ రాత్ ఫ్రమ్ కమింగ్ ఓవర్ జోయర్, విచ్ వాజ్ యాక్చువల్లీ ఇన్ ది ఇనిషియల్ ప్లాన్ ఆఫ్ గాడ్. సో, ఇక్కడ అబ్రహాముతో ఆయన అడిగినట్లుగానే దేవుడు ఆయన 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 దేవుడు అలా చేస్తున్నాడే, అన్యాయం చేస్తున్నాడు అని అబ్రహాం ఫీల్ అయ్యాడు. కానీ హియర్ వీ కెన్ క్లియర్లీ సీ దట్ గాడ్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ సేవింగ్ దట్ సిటీ జోయర్ ఫర్ ద సేక్ ఆఫ్ లోత్. అక్కడ దేవుడు ఆయనని కనికరం చూపించాడు. కావాలంటే అక్కడికి పరిగెత్తు అని చెప్పి ఆయన అన్నాడు. సో, 23, 25 వచనాలు మనం చూస్తున్నాం. సో, ఎప్పుడైతే ఆ లోతు జోయర్ దగ్గరికి వెళ్ళాడో, ఇక్కడ 23వ వచనం, ద సన్ హ్యాడ్ రిజన్ ఆన్ ద ఎర్త్ వెన్ లోత్ కేమ్ టు జోయర్. దెన్ ద లార్డ్ రెయిన్ ఆన్ సొదొమ అండ్ గొమొర్రా సల్ఫర్ అండ్ ఫైర్ ఫ్రమ్ ద లార్డ్ అవుట్ ఆఫ్ హెవెన్. అండ్ హీ ఓవర్‌థ్రూ దోస్ సిటీస్ అండ్ ఆల్ ద వ్యాలీ అండ్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద సిటీ అండ్ వాట్ గ్రూ ఆన్ ద గ్రౌండ్. సో, ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ మనకు వస్తున్నట్లుగా కనబడుతుంది. గమనించండి, ఈ 23rd, 25th వచనాల్లో దేవుడు ఉగ్రత కొమ్మరిచ్చిన దాకా ముందు చాలా డ్రామా జరిగింది. ఈ ముందు దేవుడు హి ఎక్స్టెండెడ్ హిస్ గ్రేస్ టు ఎనీబడి దట్ లోత్ గోస్ అండ్ ప్రీచెస్, దే రిజెక్టెడ్. అండ్ హి ఎక్స్టెండెడ్ హిస్ మర్సీ టు లోత్స్ ఫ్యామిలీ, దే ఆల్సో డిలేడ్. స్టిల్ గాడ్ brought them out. Still God asked them to escape lest they be swept away along with the destruction. And లోతు ఆ జోయర్కి వెళ్తాను అని చెప్పినప్పుడు దేవుడు అది కూడా కనికరించి, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాను, పరిగెత్తును, అక్కడికి వెళ్ళిన దాకా ఏమీ నాశనం చేయను అని చెప్పి లోతుతోని, ఎప్పుడైతే లోతు ఆయన యొక్క ఫ్యామిలీ పిల్లలు ఆ యొక్క జోయర్ని రీచ్ అయ్యారో, అప్పుడు దేవుడు ఆయన ఉగ్రతని కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీని నుంచి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క మర్సీ మనకి అర్థం కావాలి. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్రైమరీలీ టు డెస్ట్రాయ్ us. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్రైమరీలీ టు సేవ్ us. ఎప్పుడు వస్తుంది నాశనం వీళ్ళ మీదకి? ఎప్పుడు వచ్చింది అంటే, దే వేస్టెడ్ all the opportunities. They ran out of all the opportunities. ఇంకో రకంగా చెప్పాలి అంటే, their actions proved that they were deserving God's wrath. Their actions proves that they were welcoming God's wrath. సో, తెలుగులో చెప్పాలి అంటే వాళ్ళ యొక్క క్రియలు ఏమి ప్రూవ్ చేసినాయి అంటే, వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతని పొందుకోవటానికి యోగ్యులు అని ప్రూవ్ చేసినాయి. ఇంకో రకంగా చెప్పాలంటే, వాళ్ళు దేవుడు కనికరం చూపెట్టాలి అనుకుంటే, మాకు కనికరం కాదు, మాకు మీ నాశనం కావాలి అని చెప్పి నాశనాన్ని కోరుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం జరిగింది, ఇది ఎట్లా వచ్చింది ఉగ్రత అంటే, గాడ్ షవర్డ్ సల్ఫర్ అండ్ ఫైర్ అవుట్ ఆఫ్ హెవెన్. గుర్తుపెట్టుకోండి, నోవా ప్రళయంలో దేవుడు నాశనం చేసినప్పుడు ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి అంటే, మరలా ఈ వరదల ద్వారా భూమిని నేను నాశనం చేయను అని. సో, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైనింగ్ వాటర్ అండ్ దట్ ఫ్లడ్స్, దేవుడు గాడ్ ఈజ్ రైనింగ్ హిస్ ఫైర్ అండ్ సల్ఫర్ అపాన్ ద పీపుల్. రెండో పాయింట్ ఏంటంటే, ఆ ప్రాంతం మొత్తాన్ని దేవుడు ఎలా నాశనం చేస్తున్నాడు చూడండి. ముందు హీ ఓవర్‌థ్రూ ద సిటీస్, హీ ఓవర్‌థ్రూ ఆల్ ద వ్యాలీ అండ్ హీ ఓవర్‌థ్రూ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద సిటీస్. ఎందుకు ప్రతి ఒక్కడిని నాశనం చేశాడు అంటే, నేను ఆల్రెడీ ఫస్ట్‌లో చెప్పాను, దేర్ వికెడ్నెస్ వాజ్ ఇంక్లూజివ్.
సో, ఒకడు చేసిన తప్పుకి ఇంకోడు నాశనం చేయటం కాదు గానీ, వాళ్ళందరూ చిన్న, పెద్ద తేడా లేకుండా పట్టణంలో వాళ్ళందరూ పాపం చేయటానికొచ్చారు గాబట్టి, దేవుడు మొత్తాన్ని ఫినిష్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకా ఫోర్త్ పాయింట్ ఏమనుందంటే ఇక్కడ వాట్ గ్రూ దేర్, అక్కడున్న వెజిటేషన్‌ని, ప్లాంటేషన్‌ని దేన్ని దేవుడు మిగల్చలేదు. సో, వెన్ గాడ్స్ రాత్ కమ్స్, ఇట్ కమ్స్ సో సివియర్‌లీ. సో, ఆ దేవుని యొక్క ఉగ్రత గురించి దేవుడికి తప్పించి ఎవరికీ తెలీదు దాని యొక్క భయంకరత్వం ఏంటో. సో, దేవుడికి తెలుసు కాబట్టి మనకి తెలీదు కాబట్టి మన మీద కనికరం చూపెడుతూ దేవుడు, "అరే బాబు నీకు తెలీదురా నా రాత ఎలా ఉంటదో, నువ్వు అది మిగలదు. ఆ భూభాగం ఎందుకు పనికి రాకుండా అయిపోయిద్ది." సో, కాబట్టి దేవుడు చివరి క్షణం దాకా వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు. సో, వాళ్ళు మాత్రం ఆ యొక్క అవకాశాన్ని తీసుకోలేదు. సో మచ్ సో థట్ ఆ ప్రాంతం ఇప్పటికి గూడా వెళ్లి చూసినట్లయితే డెడ్ సీ దగ్గర, సో, అక్కడికెళ్ళినోళ్ళు చెప్పేదేంటంటే అది మొత్తం ఎందుకు పనికి రాకుండా ఒక ఆ నీళ్లు ఎందుకు పనికిరావు తాగటానికి గాని, ఇంకా దేనికి కూడా అక్కడున్న ప్రాంతం గూడా వెజిటేషన్‌కి గాని, మనుషులుంటానికి గాని, ఏ మొక్క వేయటానికి గూడా ఎందుకు పనికి రాకుండా అది మొత్తం నాశనమైనట్లుగా చూస్తా ఉన్నాం. రెండోది 26వ వచనం చదువుతా ఉన్నాను. వీళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ లోతు భార్య గూడా దేవుని యొక్క ఉగ్రతని కొని తెచ్చుకుంటున్నట్లుగా చూస్తా ఉన్నాం. 26th వర్స్. బట్ లోత్స్ వైఫ్ బిహైండ్ హిమ్ లుక్డ్ బ్యాక్ అండ్ షీ బికేమ్ ఎ పిల్లర్ ఆఫ్ సాల్ట్. సో, గమనించండి. ఇక్కడ క్లియర్‌గా మనకి 17 వచనంలో ఇక్కడ ఏంజెల్స్ ఏం చెప్పినియి, ఎస్కేప్, డు నాట్ లుక్ బ్యాక్, డు నాట్ స్టాప్, ఎస్కేప్ టు ద హిల్స్. ఇది వాళ్ళకి చెప్పారు. ఎందుకు? దేవుడికి ఏంజెల్స్‌కి ఆల్రెడీ తెలుసు వీళ్ళకి ఆ పట్టణం మీద, ఆ ప్రాంతం మీద ప్రేముందని. అయితే లోతు ఆయన కూతుర్లు మాత్రం తర్వాత బుద్ధి తెచ్చుకొని పరిగెత్తారు వెనక్కి తిరిగి చూడకుండా. ఈయొక మాత్రం దాని మీదున్న ప్రేమ చచ్చిపోలేదు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మార్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీన్నే యేసు ప్రభు ప్రస్తావిస్తాడు. నేను కంక్లూజన్‌లో చెప్తాను. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎండ్ డేస్ గురించి మాట్లాడినప్పుడు ఆయన లోతు భార్యని ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాడు. సో, ఈమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, బికాస్ ఆఫ్ హర్ లవ్ ఫర్ ద ప్లేస్, బికాస్ ఆఫ్ హర్ లవ్ ఫర్ ద సిటీ, షీ కుడ్ నాట్ టేక్ ఆఫ్ హర్ ఐస్ ఫ్రమ్ ద సిటీ. ఫైనల్‌గా ఏందంటే, షీ అట్రాక్టెడ్ గాడ్స్ రాత్. నన్ను నాశనం చేయవా అన్నట్లుగా దేవుని యొక్క ఉగ్రతను ఆమె ఆహ్వానించింది. చివరికి పిల్లర్ ఆఫ్ సాల్ట్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, అగైన్ నేను చెప్తా ఉన్నాను, గాడ్ టు హిస్ బెస్ట్ ఎబిలిటీ హీ ట్రైడ్ టు షో మర్సీ. బట్ వీళ్ళెవరైతే ఉగ్రతను కొని తెచ్చుకున్నారో దే వెల్కమ్డ్. వాట్ దే వాంటెడ్ ఇస్ నాట్ గాడ్స్ మర్సీ, వాట్ దే వాంట్ ఈస్ గాడ్స్ రాత్. సో, దేవుడిని ఎక్కడ మనము దేవుడి యొక్క జడ్జిమెంట్స్‌ని మనం ఎక్కడ తప్పుపడటానికి వీల్లేదు. గాడ్స్ జడ్జిమెంట్స్ ఈజ్ ఆల్సో సో, మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏందంటే, నేను ఇందాక చెప్పాను ఈ పాయింట్. సో, దేవుడు యొక్క తీర్పు కూడా ఆయన యొక్క మర్సీలో భాగమే. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడటానికి మర్సీ అండ్ జడ్జిమెంట్ ఆపోజిట్ లాగా అనిపిస్తాయి గానీ, యాక్చువల్లీ గాడ్స్ జడ్జిమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ మర్సీ. ఎలా బ్రదర్ అని మీరు అడిగితే, మీరు గమనించండి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు ఈ దేవుడికి. ఏంటి, వీళ్ళకి ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి. సో, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ మర్సీ. బికాస్ ఇఫ్ గాడ్ అలౌడ్ దీస్ పీపుల్ టు స్టే లాంగర్, వీళ్ళ వల్ల ఇంకా అనేక మంది నాశనం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక లోతు గనక ఆ యొక్క ఏంజెల్స్ లోపలికి తెచ్చి డోర్ వేయకపోయి ఉంటే, ప్రాబబ్లీ దే వుడ్ హావ్ కిల్డ్ లోత్, ఆర్ దే వుడ్ హావ్ హార్మ్డ్ లోత్, అండ్ దెన్ దే హావ్ నో రిగ్రెట్స్ ఫర్ వాట్ దే వర్ డూయింగ్. అంతగా నాశనం అయిపోయారు. సో, ఇలాంటి చీడ పురుగుల్ని సొసైటీలో ఉంచితే వీళ్ళు మిగిలిన వాళ్ళని అనేక మందిని రేప్ చేస్తారు కాబట్టి, ఇలాంటి వాళ్ళని త్వరగా శిక్ష వేసి చంపేయండి అని చెప్పి, ఈ లోకంలో ఎలా అయితే మనకి ఈ విక్టిమ్స్ కోర్టులో జడ్జెస్‌ని వేడుకుంటాయో, అలా ఈ అవుట్ క్రై వెళ్ళినప్పుడు, సో, దేవుడు వై ఐ యామ్ సేయింగ్ ద జడ్జ్‌మెంట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మర్సీ అని అంటున్నారంటే, సో, ఇన్ దట్ వే గాడ్ ఈస్ ఎక్స్టెండింగ్ హిస్ మర్సీ లైక్ టు ద వరల్డ్. ఇలాంటి వాళ్ళని ఉంచితే దీనివల్ల అనేక మంది నాశనం అవుతారు కాబట్టి, దే హ్యావ్ టు కట్ ఆ గ్యాంగ్రీన్ ఉన్న లెగ్ ని కట్ చేసేస్తారు. ఎందుకు అంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ షోయింగ్ మర్సీ టువర్డ్స్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. సో, అట్లా మనం దేవుని యొక్క ఉగ్రతని, లేకపోతే దేవుడి యొక్క జడ్జిమెంట్ ని మనం అర్థం చేసుకోవాలి. మంచిది. 27, 28 వచనాలు.
నేను చదువుతా ఉన్నాను. అండ్ అబ్రహాం వెంట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు ద ప్లేస్ వేర్ హీ హ్యాడ్ స్టూడ్ బిఫోర్ ద లార్డ్. And he looked down towards Sodom and Gomorrah and toward all the land of the valley. And he looked, and behold, the smoke of the land went up like the smoke of a furnace. So అయిపోయింది, దేవుడు ఉగ్రత అయిపోయింది, సెటిల్ డౌన్ అయిపోయింది, తుఫాను తీరం దాటింది. ఈ అబ్రహాం పొద్దున్నే వెళ్ళి ఆయన ఎక్కడైతే దేవుడు ముందు ఆయన గోజాడాడో దేవుడిని, ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆయన సొదొమ గొమొర్రా తర్వాత ఆ సిటీస్ అంతటిని ఆయన చూసినప్పుడు అక్కడ ఏమీ మిగిలిలేదు. అక్కడ నుంచి పొగ, ఒక ఫర్నేస్ లోంచి పొగ ఎలా అయితే వస్తుందో, అంటే ఇట్లా ట్రయాంగిల్ లాగా ఇట్లా వస్తుంది కదా, అట్లా వచ్చినట్లుగా ఇక్కడ అబ్రహాము చూసినట్లుగా ఇక్కడ గ్రంథకర్త మనకి రాపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆథర్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సో అబ్రహాము చేసిన ఏదైతే ఆయన దేవుడు ముందు ఆయన ఆర్గ్యూ చేసి, లేకపోతే ఆయన ఒక రకంగా ఆయన గోజాడాడో, సో అది దేవుడు యాక్చువల్లీ గాడ్ హర్డ్ హిస్ రిక్వెస్ట్. అది మనకి తెలియజేసే విధంగా ఇక్కడ గ్రంథకర్త రాపిస్తా ఉన్నాడు. ప్రాబబ్లీ అబ్రహాంకు తెలిసి ఉండకపోవచ్చు లోతు రక్షింపబడ్డాడని, కానీ ఆయన యొక్క రిక్వెస్ట్ దేవుడు విన్నాడు. అందుకని 29వ వచనం చూడండి. సో ఇట్ వాజ్ దట్ when God destroyed the cities of the valley, God remembered Abraham and sent Lot out of midst of the overthrow when he overthrew the cities in which Lot had lived. So ఇదే మాట ఇక్కడ గ్రంథకర్త కింద చెప్తున్నాడు. 27, 28 వచనాలు ఎందుకు రాపిచ్చాడు అంటే 29వ వచనం కోసం. 29వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? సో దేవుడు ఈ నాశనం చేసేటప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతుని నాశనం చేయకుండా ఆ 10 మంది నీతిమంతులు ఉంటే, లేదా 15 మంది నీతిమంతులు ఉంటే ఈయన అడిగాడు కదా. సో ఇక్కడ గాడ్ వన్ వే వాజ్ టెల్లింగ్ అస్, నేను అన్యాయమైన తీర్పు తీర్చలేదు అబ్రహాము, చూసుకో, నేను నీతో చెప్పినట్లే నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ నెఫ్యూ అయిన లోతుని, ఆయన కుటుంబాన్ని నేను కాపాడాను. ఆయన కోసం జోయర్ అనే పట్టణాన్ని మీద నేను నాశనం లేకుండా ఆపాను అని చెప్పి ఇక్కడ దేవుడు ఇక్కడ ఒక రకంగా అబ్రహాంకి సమాధానం ఇస్తున్నట్లుగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ అస్ దట్ గాడ్స్ రైచియస్ నేచర్. ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి నేర్చుకున్నాం? దేవుడు ఆయన మర్సిఫుల్ గాడ్, ఆయన నాశనానికి ముందు ఆయన మర్సీ చూపించే దేవుడు అని మనం నేర్చుకున్నాము. తర్వాత గాడ్ ఆయన అన్యాయస్తుడు కాడు, వాళ్ళు చేసిన పాపం వల్లనే వాళ్ళని తీర్పు తీర్చాల్సింది వచ్చింది. సో ఇది దేవుడి యొక్క నాట్ అవుట్ ఆఫ్ హిస్ సాడిజం, బట్ దే వెల్కమ్డ్ గాడ్స్ రాత్. సో దేవుడు న్యాయాధిపతి అని మనం నేర్చుకున్నాము. మూడోది దేవుడి గురించి మనం ఏం నేర్చుకున్నామంటే, ఈవెన్ దేవుడు జడ్జిమెంట్ కూడా ఆయన మర్సీలో భాగమే. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చకపోతే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని అన్యాయం చేసినట్లు అవుతుంది. వాళ్ళ వల్ల మిగిలిన ప్రాంతాలు నాశనం అవ్వకూడదు కాబట్టి దేవుడు వాళ్ళని ఎలిమినేట్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 27 నుంచి 29 వచనాల నుంచి ఏమి నేర్చుకోవచ్చు అంటే, దేవుడు యొక్క న్యాయమైన గాడ్ ఈజ్ అ రైచియస్ జడ్జ్. హీఈస్ నాట్ ఓన్లీ ఏ జడ్జ్, హీఈస్ అ రైచియస్ జడ్జ్ అండ్ హీఈస్ ఏ జస్ట్ జడ్జ్. సో దేవుడు వాళ్ళని అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని కాపాడినట్లుగా మనం చూసుకోవచ్చు. మంచిది. 30th వర్స్ నుంచి 38th వర్స్ దాకా 8 వచనాలు గబా చదివి నేను కంక్లూడ్ చేసేస్తాను ఒక 20 minutesలో. సో డోంట్ గెట్ నీరసపడద్దు. సో 31వ వచనం నుంచి 35వ వచనం దాకా చదువుతా ఉన్నాను. 30 నుంచి 35 దాకా. నౌ లోత్ వెంట్ అప్ అవుట్ ఆఫ్ జోర్ అండ్ లివ్డ్ ఇన్ ద హిల్స్ విత్ హిస్ 2 daughters, for he was afraid to live in Zoar. So he lived in a cave with his 2 daughters. And the firstborn said to the younger, our father is old, and there is not a man on earth to come into us after the manner of all the earth. Come, let us make out our father drink wine, and we will lie with him, that we may preserve offspring from our father. So they made their father drink wine that night, and the firstborn went in and lay with her father. He did not know when she lay down or when she arose. The next day the firstborn said to the younger, behold, I lay last night with my father, let us make him drink wine tonight also, then you go in and lie with him, that we may preserve offspring from our father. So they made their father drink wine that night also, and the younger arose and lay with him, and he did not know
వెన్ షీ లే డౌన్ ఆర్ వెన్ షీ అరోస్. సో ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, లోతు అడిగాడు ఏంజెల్‌ని, నేను జోఆర్‌లో ఉంటానంటే నీకోసం అని చెప్పి నేను జోఆర్‌ని నాశనం చేయని చెప్పాను. ఏంజెల్ చెప్పింది గానీ ఈయనకు మాత్రం ఇంకా భయం పోలేదు. జనరల్‌గా మనకి యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి ఎప్పుడు లారీలు కనబడినా మీదకి వస్తున్నట్లుగా అట్లా ఆ షాక్స్ అంటాం కదా! ఈ నాశనాన్ని అంతటిని ఆయన చూసాడు కాబట్టి ఆయనకి ఈ ఈ యాక్చువల్ సిటీస్‌లో, నాశనం అయ్యే సిటీస్‌లో జోయర్ గూడా ఉందని తెలుసు కాబట్టి, తర్వాత ఎప్పుడో దేవుడు మళ్ళీ తీర్పు తీరుస్తాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో, ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఏంజెల్ ముందు చెప్పిన హిల్స్ వైపు వెళ్లి అక్కడ కేవ్‌లో ఉంటున్నట్లుగా ఇక్కడ 30వ వచనంలో మనం చూసాం. అయితే 31వ వచనం నుంచి 35వ వచనం దాకా ఇక్కడ లోతు యొక్క కుమార్తెల యొక్క ప్లాట్‌ని మనం గమనించాలి. సో చూడండి, దిస్ ఈస్ ఇన్సెస్ట్ రిలేషన్‌షిప్ ఇది. ఇది మనం రెగ్యులర్‌గా బైబిల్‌లో చదివే మాటలు కాదు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ టెక్స్ట్‌ని మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే అలవాటుంది. సో ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, లోతు యొక్క కుమార్తెలు వాళ్ళ యొక్క ఫాదర్‌తో దే స్లెప్ట్ విత్ హిమ్. ఎందుకు అంటే గనక ఫస్ట్‌ది, వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళకున్న కష్టం ఏంటంటే, వాళ్ళు విమెన్ జనరల్‌గా వాళ్ళ యొక్క వాళ్ళు వర్జిన్స్‌గా కాకుండా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటంలో వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఉంటది. సో దట్స్ దేర్ కష్టం. ఇక్కడ చూడండి, అవర్ ఫాదర్ 31వ వచనం. అవర్ ఫాదర్ ఈస్ ఓల్డ్ అండ్ దేర్ ఈస్ నాట్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్ టు కమ్ ఇంటు us ఆఫ్టర్ ద మేనర్ ఆఫ్ ఆల్ ద ఎర్త్. ఆఫ్టర్ ద మేనర్ ఆఫ్ ఆల్ ద ఎర్త్ అంటే ఏంటంటే, సో దట్స్ ఏ ట్రెడిషన్ ఆర్ దట్స్ ఏ కల్చర్. సో వాళ్ళకి అది జరగదేమో అని చెప్పి భయపడ్డారు. నాట్ దట్ దే ఆర్ లుకింగ్ టు స్లీప్, అది కాదు వాళ్ళు కోరుకునేది. ఒకటి ఏంటంటే, వాళ్ళకి ఒక స్త్రీ ధర్మాలు ఏదైతే ఉన్నాయో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటం అనేది, అది ఉండదేమో, మనం ఇలానే మిగిలిపోతామేమో. దెర్ విల్ బి నో వన్. సో బహుశా వాళ్ళు ఆ పట్టణాలన్నీ నాశనమైనయి కాబట్టి, సో సో ఇంకా ఎంతమంది చచ్చిపోయారు అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలిసినంత వరకు ఏంటంటే, జోయర్ ప్రాంతం మాత్రం నాశనం అవ్వలేదు. కానీ మిగిలిన ప్రాంతాలందరూ చచ్చిపోయారు కాబట్టి, సో దే థాట్ మనకి ఇంకెవరు మెన్నుండకపోవచ్చు మనం మన యొక్క స్త్రీ ధర్మాన్ని నిర్వర్తించడానికి. కాబట్టి లెట్ us డూ ఇట్ విత్ అవర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదొకటైతే. రెండోది, ప్రిజర్వేషన్ ఆఫ్ స్ప్రింగ్ 32, 34 వచనాల్లో ఇది ఉంది. ఏంటంటే, వాళ్ళు ఆఫ్ స్ప్రింగ్‌ని, సంతానాన్ని, సో ఆ లీనియేజ్‌ని కాపాడుకోవాలి అనే తాపత్రయం వాళ్ళకి ఉంటది. కానీ గమనించండి, ఇవేవి కూడా దేవుడు అక్కడ దేవుడు చెప్తే వాళ్ళు చేస్తున్నట్లు కాదు గానీ, వాళ్ళు లోకపు కష్టంని ప్రకారం వాళ్ళు ఆలోచించి, వాళ్ళు ఈ డెసిషన్‌కొచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. సో వాళ్ళు ఇలా ఆలోచించారు. వాళ్ళ ఇంటెన్షన్ మేబీ రైట్ అయ్యి ఉండొచ్చేమో గానీ, లోకపరంగా రైట్ అయ్యి ఉండొచ్చు కానీ, వాళ్ళ యాక్షన్ మాత్రం అది దేవుని దైవ చిత్తానుసారం కాదు. వాళ్ళు భయంకరమైన ఇన్సెస్ట్, ఫాదర్‌తో పడుకునేంత భయంకరమైన పాపంలోకి వెళ్తా ఉన్నారు. గమనించండి, అది తప్పు అని వాళ్ళకి తెలుసు కాబట్టే, అది తప్పు కాదు, ఆ రోజుల్లో అది అలౌడ్ అని అనుకుంటే లోతుని మామూలుగానే అడుగుండేవాళ్ళు. సో అది తప్పని వాళ్ళకి తెలుసు కాబట్టే, వాళ్ళు ఆయన్ని మొత్తుడిని చేసి వాళ్ళు పడుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సో దే నో దట్ దే వర్ డూయింగ్ రాంగ్. బట్ వాళ్ళకి ఆ లోక మర్యాదల మీదున్న మమకారం ఏం చేసిందంటే, ఈ తప్పుని చేసేట్లుగా ప్రేరేపించింది. ఇంకోటి గమనించాలి, వాళ్ళు దే కేమ్ ఫ్రెష్‌లీ ఔట్ ఆఫ్ సొడమ్. సో సొడమ్‌లో ఈ ఇన్సెస్ట్ రిలేషన్‌షిప్ ప్రాబబ్లీ వెరీ కామన్ అయ్యుండుంటాయి. సో మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏందంటే, సో మనకి కాన్షియస్ ప్రకారం అది తప్పనిపించినా గానీ, ద మోర్ అండ్ మోర్ యూ వాచ్ ఎ రాంగ్ థింగ్, సో ఈవెన్ ద రాంగ్ థింగ్ మైట్ లుక్ ఎ రైట్ థింగ్, ఆర్ ద రాంగ్ థింగ్ మే నాట్ లుక్ టు అవర్ ఐస్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. సో ఈ రోజుల్లో మనకి ఈ పోర్న్ వెబ్‌సైట్స్ చాలా ఎక్కువగా మనకి కనబడతా ఉంటాయి. లేకపోతే ఈ వార్తలు మనకి చాలా ఎక్కువగా వినబడతా ఉంటాయి. సో నేనేమంటాను అంటే, ద మోర్ అండ్ మోర్ దట్ వి సీ దెమ్, అది పోనే అవనవసరం లేదు. ద మోర్ అండ్ మోర్ వి సీ ఆ సిన్‌ఫుల్ థింగ్, సో అది మనకి నార్మల్సీ లాగా అయిపోతా ఉంటది. దేవుని వాక్యం ప్రకారం లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది దట్ ఈస్ రాంగ్. కానీ ద మోర్ అండ్ మోర్ యూ హియర్ అబౌట్ ఇట్, దీనిలో ఏముందిలే అనే 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 లెస్సర్ ఇది వచ్చే అవకాశం మనకి ఉంది. సో దేవుని వాక్యానుసారం
సో the indulging with in sex with ఆపోజిట్ జెండర్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ సిన్. సో ఇది ఏముందిలే అని మనకి అనిపించొచ్చు. సో బయట కూడా ద మూవీ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, సో బిఫోర్ సైతాన్ మనల్ని పడేసే ముందు, లోకాన్ని నాశనం చేసే ముందు ఏం చేస్తుందంటే, ఇట్ ట్రై టు నార్మలైజ్ బ్లండర్. సో ఆ బ్లండర్ని ఒక నార్మల్ థింగ్ లాగా చూపించడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ లోతు యొక్క కుమార్తెలు కూడా దే మస్ట్ హ్యావ్ హర్డ్ అండ్ సీన్ మెనీ ఇన్సెస్ట్ రిలేషన్షిప్ ఇన్ దట్ ప్లేస్. అది వాళ్ళకి తప్పని తెలుసు కానీ వాళ్ళు చేయగలిగారు అంటే ప్రాబబ్లీ ఆ యొక్క వాళ్ళ యొక్క కాన్షియన్స్ మందగిచ్చి ఉండొచ్చు. సో సో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. సో దే స్లెప్ట్ విత్ దేర్ ఫాదర్. వాళ్ళు అలా చేసి పిల్లలు కనినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్‌గా లోతు గురించి ఏమి రాశారంటే 33 అండ్ 36 2 వర్సెస్‌లో ఆళ్ళు ఎప్పుడు పడుకున్నారో, ఎప్పుడు లేచారో గూడా లోతుకి తెలియలేదు. ఈయన అంతగా తాగాడు అని అక్కడ రాయబడింది. గమనించండి. వి సీ ఎ పారలల్ బిట్వీన్ నోవా అండ్ లోతు. నోవా గూడా ఆ భయంకరమైన ఓడ నుంచి ఆయన రక్షింపబడిన తర్వాత ఆయన కుటుంబం బయటకొచ్చి ఆయన త్రాగి మొత్తుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ విషయంలో నోవా అట్లీస్ట్ ఆయనకి ఏం జరిగిందో ఆయన గుర్తించాడు కానీ ఇక్కడ లోతు మాత్రం గుర్తించలేదు. అది పాజిటివ్, నెగెటివ్ 2 రకాలుగా ఆలోచించొచ్చు. పాజిటివ్ అంటే ఏంటంటే ఆయనకి ఏం జరిగిందో ఆ యొక్క హేయమైన క్రియ, ఆ ఇన్సెస్ట్ రిలేషన్‌షిప్‌కి ఈయన ప్రమేయం లేదు. కాబట్టి ఈయన ఇన్నోసెంట్ అని అనుకోవచ్చు. అది పాజిటివ్ యాంగిల్. నెగెటివ్ యాంగిల్‌లో ఏంటంటే హి ఈస్ టోటల్లీ ఇగ్నరెంట్. ఇగ్నరెంట్ అని ఎందుకు నేను అంటున్నాను, అది నెగెటివ్‌గా ఎందుకు అంటున్నాను అంటే, అసల ఈయన ఫస్ట్ ఆ లోతు ప్రాంతం, ఆ సొదొమ ప్రాంతం వెళ్ళినప్పటి నుంచి అసలు ఆ ప్రాంతానికి వెళ్ళుండాల్సింది కాదు. ఆయన ఎందుకో ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్‌గా దాన్ని రిజెక్ట్ చేయకుండా ప్యాసివ్‌గా ఉంటా వచ్చాడు. ఈవెన్ ఆ ప్రాంతపు ప్రజలు వాళ్ళు పాపం చేయడానికి వచ్చి, ఏంజెల్స్‌తో పాపం చేయడానికి వచ్చినప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అని వెళ్ళి అడ్రస్ చేశాడు. ఒకవైపు ఇంత నాశనమైన మనుషుల మధ్యలో ఉన్నామని తెలిసి కూడా ఆయన అందుకనే పేతురు ఏమంటాడు అంటే, హీ సఫర్డ్ బీయింగ్ ఇన్ సొదొమ్. ఎవరు? లోతు. ఆయన 2వ పేతురు పత్రికలో ఉంటది. ఆయన నీతిమంతుడు అని చెప్పి పేతురు అడ్రస్ చేస్తూ లోతు గురించి హీ సఫర్డ్ అమాంగ్ ద సొడమైట్స్ అని చెప్పి ఆయన రాస్తా ఉంటాడు. సో ఇంత భయంకరంగా ఉంటున్నా కానీ ఆయన సంభవ ఆయన ప్యాసివ్‌గా ఉంటా వచ్చాడు. ఇక్కడ కూడా తన సొంత కూతుర్లు ఆయనతో పడుకున్నా కానీ ఆయన కనీసం దాని గురించి చలనం లేనట్టుగా ఉంటా ఉన్నాడు. సో దట్ ఈస్ ద నెగెటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ నేను చెప్తా ఉన్నాను. చాలా మంది బైబిల్ వ్యతిరేకులు ఏం చేస్తా ఉంటారంటే, ఈ యొక్క ఇన్సిడెంట్‌ని చూపించి ఈ బైబిల్‌లో ఇలాంటి తండ్రితో పడుకున్న కూతురు, లేదంటే కూతురుతో పడుకున్న తండ్రి, బైబిల్‌లో ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి ఈ మధ్య కొంతమంది ఈ తెలుగు చర్చెస్‌లో ఎస్పెషల్లీ వాళ్ళు లేఖనాల్ని వక్రీకరించి, సో బైబిల్ దేవుడు ఇలాంటోడు, ఇలాంటివి రాపిచ్చాడు అని చెప్పి వాళ్ళు వక్రీకరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ క్లియర్‌గా నేను చెప్పాను కదా, ఇక్కడ ఆ గ్రంథకర్త అది తప్పు అని తెలుసు కాబట్టే వాళ్ళు ఆయనకి వైన్ తాగిచ్చి వాళ్ళతో పడుకున్నట్లుగా ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే, బైబిల్‌లో మనం నేర్చుకోవాల్సింది 2 రకాలైన ప్యాసేజెస్ ఉంటాయి. ఒకటి డిస్క్రిప్టివ్, ఇంకోటి ప్రిస్క్రిప్టివ్. దీన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ డిస్క్రిప్టివ్, ప్రిస్క్రిప్టివ్. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఈనాడు పేపర్‌లో ఒక 16 ఏళ్ల అమ్మాయి రేప్ అయిపోయింది అని చెప్పి రాశారు. తర్వాత ఇంకో 25 ఏళ్ల అబ్బాయి డ్రగ్స్‌కి లోనయ్యాడు అని చెప్పి రాశాడు. తర్వాత ఇంకొక 40 ఏళ్లోడు ఇంకో 10 మందిని మర్డర్ చేశారు అని చెప్పి రాశారనుకోండి. సో దాని ఉద్దేశం ఆ న్యూస్ పేపర్ యొక్క ఎడిటరు ఈ చదివే ప్రతోడు ఆ పనులు చేయమనా? దాని ఉద్దేశం అది కాదు. సో హి ఈస్ నాట్ ప్రిస్క్రైబింగ్ హిస్ రీడర్స్ టు గో అండ్ డూ ద సేమ్ థింగ్. దట్స్ నాట్ వాట్ ద ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్ మీన్. అది కాదు ఆయన ఉద్దేశం. సో ఏంటి మరి అక్కడ ఉద్దేశం అంటే, ఈజ్ జస్ట్ ఆ న్యూస్‌ని రిపోర్ట్ చేస్తా ఉన్నాడు, దాన్ని డిస్క్రైబ్ చేస్తా ఉన్నాడు. రైట్? సో అంతేగాని దాన్ని ప్రిస్క్రైబ్ చేయట్లేదు. ఇక్కడ అదే లెక్కలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్రంథకర్త మోషే ఆయన ఈ జెనిసిస్‌లో ఆయన హిస్టరీలో జరిగిన ఈవెంట్స్‌ని ఆయన రికార్డ్ చేస్తా ఉన్నాడు. సో ఇంకొకటి గొప్పతనం ఏందంటే, బైబిల్‌లో ఉన్న గొప్పతనం, మంచిని మాత్రమే, జరిగింది మాత్రమే రాసి తప్పు జరిగినప్పుడు దాన్ని హైడ్ చేసే హిపోక్రసీ బైబిల్ టెక్స్ట్ చేయట్లేదు కానీ ఉన్నది ఉన్నట్లుగా
ఇక్కడ మనకి రిపోర్ట్ చేస్తా ఉంది. ఎలా అయితే న్యూస్ పేపర్ రిపోర్ట్ చేస్తా ఉందో, అలానే ఇక్కడ హిస్టరీ గురించి ఈ గ్రంథకర్త రికార్డ్ చేసి దాన్ని మనకి డిస్క్రైబ్ చేసి చూపిస్తున్నాడు గానీ, వి షుడ్ జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ డిస్క్రిప్టివ్ బట్ నాట్ యాస్ ప్రిస్క్రిప్టివ్. ఇక్కడ ఎక్కడ కూడా గ్రంథకర్త దీని ప్రకారం మీరు చేయండి అని చెప్పి చేయట్లేదు. ఇది మాత్రమే కాదు, చాలా చోట్ల యాకోబు యొక్క కుమార్తె రేప్ చేయబడుతుంది. తర్వాత వాళ్ళ బ్రదర్స్ వెళ్ళి ఆ రేప్ చేసిన వాళ్ళు మొత్తాన్ని చంపేస్తారు. సో అది ప్రిస్క్రిప్టివ్ కాదు, అది డిస్క్రిప్టివ్. అగైన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఎ ట్రూత్ఫుల్ రికార్డ్ ఆఫ్ what has happened in the history, irrespective of whether it happened with the believers or with the unbelievers. When David slept with Bathsheba, అక్కడ క్లియర్ గా రికార్డ్ చేశారు. అంతేగాని డేవిడ్ యొక్క తప్పుని కవర్ చేసే క్రమంలో అక్కడ లేదు. అది డిస్క్రిప్టివ్ గానే రికార్డ్ చేశారు కానీ ప్రిస్క్రిప్టివ్ కాదు. సో ఈ డిఫరెన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. మంచిది, 36-38 వర్సెస్ చదివి నేను ముగిస్తా ఉన్నాను. Thus both the daughters of Lot become pregnant by their father. The firstborn bore a son and called his name Moab. He is the father of the Moabites to this day. The younger also bore a son and called his name Ben-Ami. He is the father of Ammonites to this day. ఇక్కడ ఇంకా క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే, ఎందుకు ఇదంతా గ్రంథకర్త రికార్డ్ చేస్తున్నాడంటే, ఆయన టైంలో ఈ మోయాబీలు అమ్మోనీయులని ఉన్నారు. ఎప్పుడు ఒక 600-700 ఇయర్స్ తర్వాత మోషే కాలంలో వీళ్ళు ఇజ్రాయేలీలకి రైవల్స్ గా ఉంటా ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది రికార్డ్ చేయటానికి ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి ఆయన గ్రంథకర్త రికార్డ్ చేశాడు. ఎందుకంటే ప్రతి ఒక్క వంశం గురించి ఈ గ్రంథకర్త అంటే మెయిన్ ఈ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఎవరైతే వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళందరి గురించి, వాళ్ళ యొక్క జీనియాలజీస్ గురించి ఈ గ్రంథకర్త రాసుకుంటూ వచ్చాడు. అలానే ఈ మోయాబీలు అమ్మోనీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పడానికి ఇక్కడ మనకి టెక్స్ట్ రికార్డ్ చేయబడిందే కానీ ఇది ప్రిస్క్రిప్టివ్ కాదు. మంచిది, నేను క్విక్ గా దీని అప్లికేషన్ ఆల్రెడీ కొంతవరకు చెప్పాను. నేను దీన్ని చెప్పి నేను ముగిస్తాను. దయచేసి నీరసపడకుండా జాగ్రత్తగా వినండి. మంచిది. సో దీని నుంచి గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రికార్డ్ చేశాడు, ఈ ఆథర్ యొక్క ఇంటెన్షన్ మనం ఏంటి అనేది నేను మీకు చెప్పాను. సో గాడ్ వాంట్స్ us to understand that he is a merciful God, that there is no unrighteousness with him, that there is no unjust in his judgments. He is a righteous judge, he is a just judge. ఆయన యొక్క తీర్పులు పర్ఫెక్ట్. ఆయన ఆ తీర్పు తీర్చే ముందు సాధ్యమైనంత వరకు ఆయన మర్సీ చూపించడానికి ట్రై చేస్తాడు. సో ఎప్పుడైతే మనం ప్రతి ఛాన్స్ ని వేస్ట్ చేసుకుంటామో, ఆయన నిర్ణయించిన కాలం వచ్చిన తర్వాత దెన్ హీ షోస్ హిస్ జడ్జిమెంట్. ఎందుకు అంటే అప్పుడు కూడా చూపించకపోతే ఆ యొక్క బ్యాడ్ గ్యాంగ్రీన్ వల్ల బాడీ అంతా పాకకుండా, ప్రపంచం అంతా అది మిగిలిన వాళ్ళు దానివల్ల విక్టిమైజ్ అవ్వకుండా ఆ బ్యాడ్ పార్ట్ ని దేవుడు తీసేస్తాడు. సో దేవుడు జస్టిస్ మాత్రమే. లాస్ట్ వీక్ గాడ్స్ యొక్క జస్టిస్ గురించి నేర్చుకున్నాం. ఈ వారము దేవుడి యొక్క జడ్జిమెంట్స్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇన్ ద ఫెయిత్ అండ్ జడ్జిమెంట్స్. సో దేవుని యొక్క తీర్పు విషయంలో, దేవుని యొక్క శిక్ష ఉగ్రత విషయంలో కూడా దేవుణ్ణి మనం 100% నమ్మటానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క ఆథర్ యొక్క ఇంటెన్షన్ మనకి అర్థం కావాలి. ఇది మేబీ ఆ మోజెస్ ఇజ్రాయేలీలకు రాస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు కానానీయుల్ని వాళ్ళు ఆ సిటీస్ ని పడగొట్టినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, సో దే డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ పనిష్మెంట్ దట్ దే ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ఇజ్రాయెలిట్స్ వెన్ ఇజ్రాయెలిట్స్ ఫర్ కాంకరింగ్ క్యానన్. నేను ఆల్రెడీ వాళ్ళ యొక్క పాపాల గురించి నేను మీకు చెప్పాను కదా. భయంకరమైన చైల్డ్ సాక్రిఫైజెస్, టెంపుల్ ప్రాస్టిట్యూషన్, తర్వాత పిల్లల్ని చంపేయటం, వాళ్ళ ఏడుపులు వినబడకుండా కింద డ్రమ్స్ వాయించడం, రైట్. వాళ్ళు భయంకరమైన ఆ విగ్రహారాధన, వీటిలన్నిటి మధ్యలో దేవుడిని వదిలేసి, నిజ దేవుడిని వదిలేసి వాళ్ళు విగ్రహాల వైపు తిరిగి వాటినే పూజించారు. అందుకని రోమన్స్ నేను 2nd చాప్టర్లో మొత్తం అదంతా నేను చదివిచ్చాను. మీరు టైం దొరికినప్పుడు ఒకసారి చూడండి. హేయమైన పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి దే డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ పనిష్మెంట్. కాబట్టి దేవుడిని ఎవరు తప్పుగా, దేవుడి యొక్క తీర్పుల్ని దేవుడు ఎవరు తప్పుపడటానికి వీల్లేదు అని అంటానికి ఒక రకంగా దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటాయి, హిస్టరీలో ఏం జరిగిందనే ఉద్దేశంతో దేవుడు ఇక్కడ మనకి ఈ వాక్యం రాపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దట్స్ అప్లికేషన్ ఆఫ్ ఫ్రమ్ ద పాయింట్ ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ ఆథోరియల్ ఎక్స్పెక్టేషన్. సో గ్రంథకర్త
ఆయన రీడర్స్, ఆయన ఇజ్రాయేలీలు ఇది నేర్చుకోవాలి అనే విషయం కోసం వాళ్ళకి రాపించాడు. మంచిది. ఇంకొకటేంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మనకి రాపించిన ఉద్దేశ్యం ఏంటి అంటే ఒకసారి తీయండి లూకాసు వార్త. లూకాసు వార్త 17వ అధ్యాయము. ఈ అంశాన్ని యేసుక్రీస్తు ఎలా ప్రస్తావించాడో ఈ రెండో రాకడ విషయంలో మనకి కనబడతా ఉంటది. లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి నేను 6 వర్సెస్ 32 దాకా చదువుతా ఉన్నాను. ఈ రెండో రాకడ విషయంలో ఏం జరుగుద్ది ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నాడు. జస్ట్ యాజ్ ఇట్ వాస్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా, సో విల్ ఇట్ బి ఇన్ ద డేస్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. They were eating and drinking and marrying and being given in marriage until the day when Noah entered the ark, and the flood came and destroyed them all. Likewise, just as it was in the days of Lot, they were eating and drinking, buying and selling, planting and building. But on the day when Lot went out from Sodom, fire and sulfur rained from heaven and destroyed them all. So will it be on the డే వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రివీల్డ్. సో ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు, యేసు ప్రభు దీన్ని ఎట్లా అప్లై చేస్తా ఉన్నాడు అంటే ఇది మనకి మాదిరి. ఆయన రెండో రాకడతో దీన్ని పోల్చి చెప్తా ఉన్నాడు. ఎలా అయితే లోతు దినాల్లో ఎలా అయితే జరిగిందో నా యొక్క రెండో రాకడలో కూడా అలానే ఉంటది. సో విల్ ఇట్ బి ఆన్ ద డే వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ రివీల్డ్. ఏమవుతా ఉంటుంది లోతు దినాలు ఏమని అంటే వాళ్ళు ఆ నాశనం అయ్యి ఆ సల్ఫర్ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అది అయ్యే రోజు దాకా కూడా వాళ్ళు దేర్ ఐస్ వర్ బ్లైండెడ్. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పెళ్ళాడుతూ పెళ్లికి ఇవ్వబడుచు, తినుచు త్రాగుచు, కొనుచు అమ్ముచు, తర్వాత నాటుచు కట్టుచు ఉన్నారంట. సో వాళ్ళకి ఏ మాత్రం ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉంది. టిల్ ద గాడ్ షవర్డ్ ద రాత్. సో ఎప్పుడైతే లోతు ఆ యొక్క జోయర్కి వెళ్ళాడో దెన్ గాడ్స్ రాత్ వాళ్ళ మీద పడినట్లుగా చూస్తా ఉన్నాం. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే రెండో రాకడ తో పోల్చుకుని మనము ఈ యొక్క లోతు స్టోరీని మనం చూడొచ్చు. సో దేవుడు ప్రభు యొక్క రాకడ సమీపిస్తా ఉంది. మనందరికీ ఒక వార్నల్ సిగ్నల్ ఇది అవ్వాలి. ఏంటి అంటే సో ఎలా అయితే సొదొమ ప్రజలు వాళ్ళ యొక్క పాపాల్లో వాళ్ళు పట్టబడి వాళ్ళు పాపం చేస్తా ఉన్నారో వాళ్ళ పాపం గురించి ఏ మాత్రం సిగ్గుపడకుండా దే ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద ఈవిల్ డీడ్స్ దే ఆర్ డూయింగ్. సో అలానే ఈ రెండో రాకడ రోజుల్లో కూడా భయంకరమైన పాపాలు మనం చేస్తూ దాని గురించి మనం ఏ మాత్రం షేమ్ఫుల్ గా ఫీల్ అవ్వకుండా దానిలోనే బ్రతుకుతా మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క రాకడ వస్తది. కాబట్టి జాగ్రత్త పడమని ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది మనకొక మాదిరి. ఈ సొదొమ ప్రజలు ఎలా అయితే బిహేవ్ చేశారో వాళ్ళు అలా బిహేవ్ చేశారు కదా, నేను అలా కాదు కదా అని అనుకోవటానికి వీల్లేదు. అందుకనే యేసయ్య వాళ్ళతో మనల్ని ఈ రెండో రాకడలో ఉండే ప్రజల్ని పోలుస్తా ఉన్నాడు. సో దేవర్ నాట్ నోయింగ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో దాన్ని మనతో పోల్చుకుంటే యేసు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనము ఇదే లోకాన్ని ప్రేమిస్తూ ఇదే లోకంలో మనం అసహ్యమైన పనులు చేస్తూ దాని గురించి ఏ మాత్రం రిపెంట్ అవ్వకుండా దానిలో రిజాయిస్ చేస్తూ బతుకుతూ ఉన్నప్పుడు సడన్ గా ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు మనం పట్టుబడతాం. దానికి ముందు చాలా సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ఏమి వాళ్ళు పట్టించుకోలేదు సొదొమ ప్రజలు. మనం కూడా మనకి ఇవ్వబడిన ఛాన్సులు లాస్ట్ మినిట్ దాకా ప్రభు మనకి ఛాన్సులు ఇస్తా ఉంటాడు. మనం మాత్రం దాన్ని పట్టించుకోం. సో మామూలుగా అయితే లోతు వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ మీదకి సడన్ గా ఏంజల్స్ వాళ్ళని అలర్ట్ చేసినాయి. కానీ సొదొమ ప్రజలు ఎవరైతే నాశనం అయ్యారో వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే దే డిడ్ నాట్ నో దట్ ఇట్ ఈస్ కమింగ్. సో అలానే మనకి యేసు ప్రభువులో ఉన్నవారికి అది సడన్ గా అది దొంగ వచ్చినట్లు కాదు కానీ మనకి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. కానీ ఎవరమైతే పాపంలో నివసిస్తూ దేవుడిచ్చిన మర్సీని కాలదని పాపాన్ని ప్రేమిస్తూ లోకం నుంచి వేరుపడలేక దాని మీద ఉన్న ప్రేమతో దాని వైపే చూస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం అది సడన్ గా వచ్చినట్లుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది వస్తున్నట్లు కూడా తెలియదు. వాళ్ళకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు చాలా ఇన్సెన్సిటివ్ గా రిజెక్ట్ చేస్తారు. సో దట్స్ ఒకసారి మనం అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. భయంకరమైన న్యూస్ లో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 80% ఆఫ్ ద ఇంటర్నెట్ వాజ్ యూజ్డ్ ఫర్ పోర్నోగ్రఫీ. సో ఈ 80% అంటే ఇట్స్ ఎ బిగ్
నెంబర్ క్రిస్టియన్స్‌గా మనం గూడా సో, దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ రైట్. సో, నేను నా వైఫ్ మాట్లాడుకుంటూ అనుకుంటా ఉంటాం. సో, ఒకప్పుడు దానికోసం వెళ్లి పాపం కోసం వెతకాలి. ఇవాళ రోజుల్లో ఎలా తయారైంది అంటే ఇట్స్ జస్ట్ ఎ క్లిక్ అవే. ఇట్స్ జస్ట్ ఎ క్లిక్ అవే. మన పిల్లలు లేకపోతే మనము సో, మనము రోజు బ్రౌజ్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నా గాని అసహ్యమైన యాడ్స్ వచ్చే ఆ రోజుల్లో మనం ఉన్నాం. సో, వి డోంట్ నీడ్ టు గో అండ్ సెర్చ్ ఫర్ సిన్. సో, ఇట్స్ జస్ట్ ఎ క్లిక్ అవేలో మనం ఉంటున్నట్లుగా ఉన్నాము. సో, అంత భయంకరమైన, అసహ్యమైన రకంగా తయారైంది. లోకస్తులు అంత 80% దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ బ్యాడ్ పర్పసెస్. సో, దట్ షోస్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఎలా అయితే లోతు ఇంటి బయటకు వచ్చి పడుకోవాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో దే షోడ్ ద పల్స్ ఆఫ్ ద సిటీ. అలానే ద యూసేజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఇట్ షోస్ ద పల్స్ ఆఫ్ హౌ వికెడ్ వీఆర్ బికమింగ్ డే బై డే. అర్థమవుతా ఉంది కదా. ఆ హోమోసెక్షువాలిటీ కానీ తర్వాత ఆ యొక్క లివింగ్ రిలేషన్షిప్స్ కానీ సో ఇది లోకపరంగా రైట్ అయి ఉండొచ్చు కానీ ఇది బైబిల్ ప్రకారంగా తప్పు అని చెప్పి బైబిల్ ఘంటాపదంగా చెప్తా ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, లోతు పిల్లలకి ఆ ఇన్సెస్ట్ చూసి అది నార్మల్ అనిపించవచ్చు. ఈ రోజుల్లో మనం ఇవన్నీ చూసి ఇవన్నీ నార్మల్ కదా బ్రదర్ అనిపించవచ్చు. కానీ దేవుడు రాకల్లో దేవుడు తీరుస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో రకంగా నేనేం చెప్పాను, సొదొమ ప్రజల పట్లే కాదు, లోతు కూడా ఆయన హరి అప్ అని చెప్పి ఏంజెల్ వాళ్ళని హరి చేస్తా ఉంటే ఈయన కూడా ఆ సిటీ మీద ఉన్న ప్రేమతో అక్కడక్కడే హీ లింగర్డ్ అని చూసాం. ఆయన అక్కడక్కడే తచ్చారం చేస్తున్నట్లుగా చూసాం. ప్రాబబ్లీ మనం కూడా అలానే చేస్తా ఉండొచ్చు. మనం అంత భయంకరమైన పాపాలు చేస్తా ఉండకపోవచ్చు. కానీ లోకాన్ని అసహించుకోవాలి అని చెప్పి దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే మనకి ఇక్కడక్కడ లోకం మీద ఉన్న ప్రేమతో మనం ఇంకా చిన్న ఆ లోకాన్ని విడిచి దాన్ని ద్వేషించే స్థితిలోకి మనం ఇంకా వెళ్ళుండకపోవచ్చు. గమనించండి, ఈదర్ యూ విల్ లవ్ ద వరల్డ్ ఆర్ యూ విల్ హేట్ ద వరల్డ్. దేర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. అయితే లోకాన్ని ద్వేషిస్తావు లేకపోతే లోకాన్ని ప్రేమిస్తావు. మధ్యంతర స్థితి లేదు. నువ్వు లోకాన్ని ప్రేమించట్లేదు అంటే నువ్వు లోకాన్ని ద్వేషించాలి. నువ్వు లోకాన్ని ద్వేషించట్లేదు అంటే దాని అర్థం లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నావు అని. సో ఈ వాక్యం చెప్తున్న నా మటుకు నేను కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, పాపాన్ని ద్వేషించేంతగా మనం పాపాన్ని అసహించుకుంటున్నామా? లోకాన్ని ద్వేషించే అంతగా, లోకాన్ని అంటే లోకంలో ఉన్న మనుషులని కాదు, లోకపు కార్యాలని ద్వేషించే అంతగా మనం అసహించుకుంటున్నామా? ఇఫ్ యు ఆర్ నాట్ హేటింగ్ ఇట్ మీన్స్ దట్ సమ్వేర్ we have a love for the world, somewhere we have love for the sin. సో అట్లా ఉండేవాడు రేపు రెండో రాకడ వచ్చినప్పుడు దేవుడు తప్పించుకోరా బాబు అంటే అక్కడక్కడే తచ్చారం చేసే అవకాశం ఉంది. అందుకనే ప్రభు ఏమంటాడు అంటే ఆ 17వ ఇప్పుడు నేను లూకా చదివించాను కదా, కింద ఎవడైనా నువ్వు మేడ మీద ఉంటే వాడు కిందకు దిగి రాకూడదు, ఎవడైనా నువ్వు పొలములో ఉంటే వాడు వెనక్కి తిరగకూడదు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పి ఆమె ఎగ్జాంపుల్ ని ఇక్కడ యేసు ప్రభు ఇచ్చినట్లుగా మనం లూకా సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం. సో వాట్ జీసస్ మెంట్ టు సే ఇస్ డోంట్ లుక్ బ్యాక్. నువ్వు ఆల్రెడీ రక్షింపబడి ఉండొచ్చు, కానీ నేను ఆల్రెడీ రక్షింపబడి ఉండొచ్చు, కానీ లోకంని మనం ఇంకా ద్వేషించాల్సినంత వరల్డ్లీనెస్ ని ద్వేషించక, సిన్ని ద్వేషించక ఉంటే దాని మీద మనకేమోలో సాఫ్ట్ కార్నర్ ఉండి మనం ఉంటే గనక, ఇఫ్ దట్ ఈస్ అవర్ మైండ్ సెట్, లోతు భార్య ఎలా అయితే వెనక్కి తిరిగి చూసిందో మనం అలా వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉంది. కాబట్టి సెట్ లోట్స్ వైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్, లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని సో మనం లోకాన్ని పాపాన్ని ద్వేషిస్తున్నామా లేకపోతే సాఫ్ట్ కార్నర్తో ఉన్నామా ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. 2 types ఆఫ్ గ్రూప్స్ గురించి నేను మాట్లాడాను. ఒకళ్ళు పాపాన్ని ప్రేమించి అసహ్యతని ప్రేమించి ఏమాత్రం సిగ్గుపడకుండా దానిలో రిజాయిస్ చేసే వాళ్ళు నాశనం అవుతారు. 2 రక్షింపబడాలన్న ఉద్దేశం ఉంది కానీ దాన్ని ద్వేషించాల్సినంత ద్వేషించకుండా ఎక్కడో దాని మీద సాఫ్ట్ కార్నర్ ఉంచుకుంటే కూడా మనం ఆ లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూసి ఆ టైంలో ప్రభు వచ్చి మనం నాశనం అయిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి లెట్ us ఎగ్జామిన్ వేర్ వీఆర్ ఇన్ దిస్ 2 groups. మంచిది, నేను ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సో ఇంకా చాలా ఉన్నాయి కానీ సో ఐ వాంట్ టు కంక్లూడ్ ఇట్ హియర్. సో యేసు ప్రభు అన్నాడు, సో లోతు దినాలు ఎలా ఉన్నాయో మనుషు కుమారుడి దినాలు
అలా ఉంటాయి. సో, ఎలా అయితే ఆ ఉగ్రత వచ్చిందాకా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారో, సో, మనం అలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇట్ డజంట్ మీన్ థట్ యూ అండ్ ఐ ఆర్ సేఫ్. అయితే దేవుడేమైనా సాడిస్టా? మనల్నేమైనా నాశనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడా అంటే నేను క్లియర్‌గా చెప్పాను. ఇన్ ద వర్జ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ లోతుకి ఇంకొక అవకాశం ఇచ్చి, పోయి నీ వాళ్ళని తెచ్చుకో. వాళ్ళెవరైనా వినాలి అనుకుంటే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి పారిపోమను. వాళ్ళు రక్షింపబడతారు. లెట్ దెమ్ ట్రస్ట్ ద గుడ్ న్యూస్ దట్ దే కెన్ బి ఎస్కేప్డ్ వెన్ దే రన్ అవే ఫ్రమ్ దిస్ సిటీస్. అలానే దేవుడు గూడా ఆయన వర్జ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ సెకండ్ ఛాన్స్. ఏంటి అంటే హి ఈస్ గివింగ్ అస్ ఎ గాస్పెల్ ఇన్విటేషన్. నువ్వు ఇన్ని సంవత్సరాలు పాపాల్లో నువ్వు ఆ తాగుడులో ఆ యొక్క వన్ నైట్ స్టాండ్‌లని లేకపోతే ఆ భయంకరమైన పదాలు శరీర సుఖం కోసం చేసే పాపాల్లో దాని విషయం ఏమాత్రం రిగ్రెట్ అవ్వకుండా భయంకరమైన పాపంలో నువ్వు ఉంటా ఉండుండొచ్చు. దేవుడు ఇదొక అవకాశంగా మనకి ఇస్తా ఉన్నాడు. రెవల్యూషన్ 2వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్తదంటే, రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ 21 వర్స్, నేను ఒకసారి ఆ వాక్యం చదువుతాను. బికాస్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ 21 వర్స్‌లో దేవుడేమంటాడంటే, ఐ గేవ్ హర్ టైమ్ టు రిపెంట్ బట్ షీ రిఫ్యూజెస్ టు రిపెంట్ ఆఫ్ హర్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఐ గేవ్ హర్ టైమ్ టు రిపెంట్ బట్ షీ రిఫ్యూజెస్ టు రిపెంట్ ఆఫ్ హర్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. గమనించండి, నేను మారు మనసు పొందటానికి దానికి టైం ఇచ్చాను గానీ షీ రిఫ్యూజెస్ టు రిపెంట్. సీ, దిస్ విల్ బి ద మైండ్ సెట్ హూ ఈస్ గోయింగ్ టు గాడ్స్ రాత్. ఎవరైతే దేవుని యొక్క దేవుడు రక్షించాలి అనుకున్నప్పుడు రక్షింపబడటానికి రిఫ్యూజ్ చేస్తారో, దే హ్యావ్ లాస్ట్ దేర్ లాస్ట్ ఛాన్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఐ గేవ్ టైమ్ టు రిపెంట్ బట్ షీ రిఫ్యూజ్డ్ టు రిపెంట్. ఐ గేవ్ టైమ్ టు గెట్ సేవ్డ్ బట్ షీ రిఫ్యూజ్డ్ టు గెట్ సేవ్డ్. నేను వాడికి మారటానికి రక్షింపబడటానికి టైం ఇచ్చాను. అయితే వాడు అవకాశాన్ని కాలదని ఆ రక్షింపబడతాన్ని వాడు తృణీకరించాడు. హీ డజంట్ వాంట్ టు బి సేవ్డ్. దట్స్ వై హీ విల్ బి పనిష్డ్. సో దట్స్ వై వీఆర్ ఆల్ గోయింగ్ టు బి పనిష్డ్. దేవుడు నీకు నాకు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ఈ రాత్రి కూడా ఆయన ఒక ఇన్విటేషన్ మనకి ఇస్తా ఉన్నాడు. సో వాక్యం వింటున్న ఎవరైనా, ఈ రికార్డెడ్ వింటున్న వాళ్ళు, ఫేస్బుక్‌లో ఆర్ యూట్యూబ్‌లో వింటున్న వాళ్ళు, లెట్స్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తా ఉన్నాడు. మనం అవకాశాలను తీసుకుంటున్నామా, దాన్ని కాలదంతా ఉన్నాము. ఫైనల్‌గా నాశనాన్ని కొని తెచ్చుకుంటే దేవుడు జవాబుదారీ కాదు. దేవుడిచ్చే కనికరాన్ని మనము యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. 2, లోతు ఏ రీతిగా అయితే ఆయన తచ్చెట్లాడాడో, సో మనం కూడా ఒకవైపు ప్రకటించాడు లోతు సన్ ఇన్ లాస్‌కి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, పారిపోండి, దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పి. కానీ ఈయన మాత్రం అక్కడే తచ్చెట్లాడుతా కూర్చుంటా ఉన్నాడు. సో మనం ఇంకొకరికి బోధిస్తా ఉండి, మనం మాత్రం కొన్ని కొన్ని పాపపు ఏరియాలని సాఫ్ట్ కార్నర్‌తో చూస్తున్నామేమో, మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకుందాం. గమనించండి, ప్రతి ఒక్కళ్ళం, వాక్యం చెప్తున్న నేను కూడా పర్ఫెక్ట్ కాదు. సో మనందరము ఏదో ఒక ఏరియాలో పాపం చేసి దేవుడికి కోపం పుట్టించాం. అసహ్యతని పుట్టించి ఉండొచ్చు. ఇన్ని కబుర్లు చెప్తున్నాడు వీడు కూడా పాపం చేశాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. యెస్, మనం ఒక టైంలో ఇవన్నీ చేసుండొచ్చు. అయితే దేవుడిచ్చే అవకాశాన్ని, ఐ గేవ్ హర్ టైమ్ టు రిపెంట్. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని రిఫ్యూజ్ చేయకుండా, దానికి లోబడి దేవుడి యొక్క కనికరాన్ని అర్థం చేసుకుని, ప్రభువా నేను పాపిని, దేవా నన్ను రక్షించు, ఈ బలహీనత నుంచి నేను బయటపడలేకపోతున్నాను ప్రభువా, నువ్వే నన్ను రక్షించు, ఐ వాంట్ టు బి సేవ్డ్, ఐఎమ్ నాట్ రిఫ్యూజింగ్ యువర్ సాల్వేషన్, ఐ వాంట్ టు బి సేవ్డ్ అని ఎవరైతే జెన్యూన్‌గా దేవుడిని అడిగి రిపెంట్ అవుతారో, ప్రతి ఒక్కరిని దేవుడు నేను ఇందాకే చెప్పాను కదా, కనికరముతో ఆయన రక్షించే దేవుడు. ఈవెన్ అట్ ద వర్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్ గాడ్ వాంట్స్ టు సేవ్ యూ అండ్ మీ. పేతురు అన్నట్లు ఆయన ఆయన ఎవ్వరూ నశించిపోకూడదు, అందరూ రక్షింపబడాలి అన్న ఉద్దేశంతోనే ఆయన యొక్క రాకడిని ఆయన ఆలస్యం చేస్తా ఉండున్నాడు. కాబట్టి ఈ టైంని గనక మనం మిస్యూజ్ చేసుకుంటే మనకి రక్షణ దొరకదు. తర్వాత ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఇఫ్ ఎనీబడీ హూ ఆర్ స్ట్రికెన్ వైల్ ఐఎమ్ ప్రీచింగ్ దిస్ వర్డ్, దే కెన్ ప్రే విత్ మీ. లెట్ us ఆల్ ప్రే. ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. మంచి మాటను మీరు మాకు వినిపించున్నారు ప్రభువా.
మీరు మంచి దేవుడవు ప్రభా. మీరు కనికరాన్ని చూపించడానికి ఇష్టపడే దేవుడివి. తండ్రి నాయన మీరు నాయన మనుషుల్ని నాశనం చేయటంలో సాడిస్టిక్ ప్లెజర్ తీసుకునే దేవుడు కాదు. తండ్రి నాయన ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీరు అవకాశాలిచ్చే దేవుడు అన్నావు తండ్రి. అయితే ప్రభా ఎవరైనా ఆ అవకాశాల్ని కాలదన్నితే ప్రభా తండ్రి దేర్ ఈస్ నో ఎస్కేప్ ఫర్ దెమ్ ఓ ఫాదర్ గాడ్. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని ఇక్కడ సొదొమ ప్రజల అహంకారంతో, హాటీనెస్‌తో ప్రభా తండ్రి వాళ్ళ యొక్క నాయన సిగ్గు పడనటువంటి వాళ్ళ యొక్క అహంకార దీనిలో ప్రభా, గర్వంలో ప్రభా వాళ్ళు నాయన వాళ్ళకి నాయన నాయన బికాస్ దే ఆర్ సో రిచ్ లార్డ్ అండ్ దే డోంట్ ల్యాక్ ఎనీథింగ్ ఓ ఫాదర్ గాడ్. దే బికమ్ సో హాటీ అండ్ ద లార్డ్ దే లుక్డ్ ఎట్ పీపుల్ ఓ ఫాదర్ గాడ్ విత్ లార్డ్ నాయన విత్ కంటెంట్ ఓ ఫాదర్ గాడ్. అంత మాత్రమే కాదు వాళ్ళకున్న భయంకరమైన తండ్రి ఆ సెక్షువల్ ఇమ్మారాలిటీలో వాళ్ళు కొట్టి మిట్టాడుతూ ప్రభా ఏ మాత్రం బాధపడకుండా నేను దానిలో గర్విస్తూ ప్రభా దానిలో రిజాయిస్ అవుతూ ప్రభా మేము చేసేది తప్పు కాదు అని తండ్రి నాయన వాళ్ళ అహంకారంతో నాయన ఉంటున్నట్లుగా మేము చూసాం ప్రభా. నాయన దానికి ప్రతిఫలంగా తండ్రి నాయన వాళ్ళు నాశనం అయ్యారు ప్రభా. నాయన మేము తండ్రి బహుశా తండ్రి నేను అలా గర్విస్తూ ఉన్నామేమో నాయన మేము చేసే పాపం విషయంలో ప్రభా. తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. తండ్రి మీరు అవకాశం ఇస్తుండగా ఐ గేవ్ టైమ్ టు హర్ టు రిపెంట్ బట్ షీ రిఫ్యూజెస్ టు రిపెంట్ అని తండ్రి మీరు మా దృష్టిలో నేను చెప్పకుండా ప్రభా తండ్రి మీరు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభా మేము రిపెంట్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ప్రభా ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారో నేను మీ యొక్క రిపెంటెన్స్ నేను వారి మీదకి నేను అవును ప్రభా నేను వాళ్ళు రిపెంట్ అవటానికి ప్రభా వారి మీద కృప పంపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. అదే రీతిగా లోతుని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. నేను ఒకవైపు నాశనం వస్తుందని తెలిసి ప్రభా నేను ఆ సిటీస్ మీద తనకున్న ప్రేమతో అక్కడక్కడే నేను అతను తచ్చిట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం ప్రభా. అతనిలో హరి లేదు ప్రభా. మేము కూడా ప్రభా నైనా అలా ఉంటున్నామేమో ప్రభా. మీరు ఆకండి నైనా మేము అలక్ష్యం చేస్తూ కాంప్రమైజ్ అవుతూ ప్రభా ఈ లోకం మీద మాకున్న సాఫ్ట్ కార్నర్ వల్ల ప్రభా ఏదన్నా ఒక ఏరియాలో ప్రభా నైనా మేము వెనక్కి తిరిగి చూస్తున్నామేమో ప్రభా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని మీరు చెప్పినట్లు నాయన మేము లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని వెనుదిరిగి చూడకుండా ప్రభా మీ వైపు చూస్తున్నాయినా అనైనా మేము మిమ్మల్ని ప్రేమిస్తుంటే ప్రభా చెడుతనాన్ని అసహించుకోవటానికి ప్రభా వికెట్నెస్ని అసహించుకోవటానికి మీరు మాకు నేర్పించండి. పాపాన్ని అసహించుకోవటానికి మీరు మాకు నేర్పించండి ప్రభా. ఎవరైతే బలహీనత నుంచి బయటకు రాలేకపోతున్నారో ప్రభా వారు నైనా మేము ప్రార్థన చేస్తుండగా వాళ్ళకి నైనా ఆ బలహీనత నుంచి జయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా అందరికి ఉన్న బలహీనత నుంచి మాకు జయం దయచేయండి ప్రభా. మేమెవరో నశించడం మాకు ఇష్టం లేదు. మీరు ఇంత మర్సీ చూపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రేమించి పాపాన్ని సంపూర్ణంగా ద్వేషించి ప్రభా మీకోసం మేము జీవించే కృపని మా అందరికీ దయచేయమని మరలా వచ్చే వారం నైనా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి మీ వాక్యం ధ్యానించడానికి కృప చూపెట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.